నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అరెస్ట్‌ల పర్వం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇదివరకు కూడా మాట్లాడాం. సో, మాట్లాడిన తర్వాత ఎవరితో అయితే నేను ఇంటర్వ్యూ చేశానో ఆ వ్యక్తిని ఆ తర్వాత వారం రోజులకే తీసుకువెళ్ళి జైల్‌లో వేసే ప్రయత్నం చేశారు. సో, అసలు ఆయన చేసిన తప్పేంటి? ఏం మాట్లాడారు? ఆ మాటకు అనుగుణంగా ఆయన ఎక్కడ మాట్లాడారు? దాని మీద కాకుండా వేరే ప్రాంతంలోకి తీసుకెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేద్దామన్న ప్రయత్నం ఎందుకు చేశారు? సో, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద వీటన్నిటి మీద మాట్లాడేందుకు ఎవరైతే అరెస్ట్ అయ్యారో కారుమూరి వెంకటరెడ్డి గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏం జరిగింది? ఆ రోజున సీన్ ఆఫ్ అఫెన్స్ ఏంటి అసలు? అసలు ఏం జరిగిందనే విషయం ఆయన మాటల్లోనే విందాం. నమస్తే కారుమూరి గారు. నమస్తే కిషోర్ అన్న. ఏంటి అసలు వచ్చారు, వచ్చిన వారం రోజులకే మిమ్మల్ని అరెస్ట్ చేశారప్పుడు. మాక్సిమం నాకు తెలిసి అదే జరిగింది. అంతే మీ ఏంటి? ఇంటర్వ్యూ అయ్యి వారం 10 రోజులవుతది. వారం 10 రోజుల లోపలే. అంటే సీఐ మీద మాట్లాడినందుకేనా అరెస్టు? వాళ్ళిచ్చిన ఇదేంటి మీ మీద? అంటే వాళ్ళ ఉద్దేశం వేరు. బట్ పెట్టినటువంటి కేసు వేరు. ఆహా! అంటే వెంకటరెడ్డి అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలి. వెనకాల ఏదైనా ఉండొచ్చు. అరెస్ట్ చేసి తర్వాత రిమాండ్‌కి వేసే ముందు సెక్షన్‌లు మార్చాలి. సో, ఎఫ్ఐఆర్‌లో ఒక సెక్షన్స్ తర్వాత మార్చాలనేటువంటి ప్రయత్నం జరిగింది. కాకపోతే మా పార్టీ ఎంటైర్ శ్రేణులంతా గట్టిగా నిలబడేటప్పటికి వెనకడుగు వేయాల్సొచ్చింది. హ్మ్. మోడీ గారి టూర్ కూడా నాకు కొద్దిగా అడ్వాంటేజ్ అయిందేమో అనుకోవాలి. ఓకే. అవును. అవును ఎందుకంటే గదా! అసలు ఆ కేసు ఏంటి అనంటే హ్మ్. పరకామణి చోరీ కేసులో సాక్షిగా ఉన్నటువంటి సిఐ సతీష్ సతీష్ కుమార్ గారు చనిపోవడం జరిగింది. అవును. ఆయన చనిపోయింది బీహార్ ఎన్నికల రిజల్ట్ రోజు. బీహార్ జూబ్లీ. అవును. ఆ రోజు నేను ఎక్కడ స్పందించలా. హ్మ్. ఆ రోజు నెక్స్ట్ మరుసటి రోజు సాయంత్రం నేను ఒక వీడియో చేశా. రైట్. ఇది ప్రభుత్వ హత్య. అవును. రెడ్ బుక్ ప్రభుత్వ హత్య వేధింపుల వల్ల ఇతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సో, ఇతను విచారణ జరుగుతున్నప్పుడు ఎంక్వైరీలో ఎవరైతే ఒక లక్ష్మణరావు అనేటటువంటి ఒక ప్రైవేటు గూండాను కూర్చోబెట్టారు హ్మ్. అనేది నేను నాకున్న సోర్స్‌ని బట్టి నేను మాట్లాడా. హ్మ్. ఏంటి నాకు ఆ సోర్స్ అంటే బికాస్ ఆఫ్ పత్రికలు, మీడియా. హ్మ్. నేను ఓ పార్టీ అధికార ప్రతినిధిని. అవును. నేను రెగ్యులర్‌గా పత్రికలు ఫాలో అవ్వాలి. నా ధర్మం గూడా. సో, ఏం జరుగుతున్న సమాజంలో తెలుసుకోవాలి. హ్మ్. నేను ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం తరపున మేము చేస్తున్న మంచిని చెప్పాలి. హ్మ్. లేదు మేము అపోజిషన్‌లో ఉంటే ఇక్కడ ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండని మా స్టైల్‌లో మేము ఎండగట్టాలి. ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని నా విధానం అది. అవును. హ్మ్. సో, దానిలో భాగంగా నేను చెప్పి అనేక మంది పోలీస్ అధికారులను కూడా ఈ కూటమి ప్రభుత్వం వేధించింది. హ్మ్. ఏదైతే సిఐడి సునీల్ కుమార్ దగ్గర నుంచి ఏదైతే విజయపాలు, ఏదైతే రిషాంత్ రెడ్డి పోస్టింగ్‌లు ఇవ్వకుండా హ్మ్. వేధించినయి, అరెస్టులు చేసి లోపలేసినయి. సో, పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఇయన్నీ కూడా ప్రస్తావించా. మరొక సిఐ బలయ్యాడు రెడ్ బుక్ అని మాట్లాడా. హ్మ్. నేను మాట్లాడిది ప్రభుత్వ వేధింపుల వల్ల ఇదే. జరిగిన హత్య అన్న. మీరు మాట్లాడింది ఇదే. ఇంతే తప్ప హ్మ్. నేను ఎవరిని కొడతాననలా, హ్మ్. సంపేత్తాననలా, హ్మ్. పీక పిసికేత్తానలా. నేను ఆ టైపు కాదు. లేదంటే చెప్పులు తీసుకొని ఇట్ట కొడతాను నా కొడకల్లా ఇట్లాంటివి కూడా నేనేం మాట్లాడలా. అరే ఒరే కూడా అనలా. హ్మ్. సో, ఇది కేసంట. ఇప్పుడు మీరు శాటిలైట్ ఛానల్స్‌లో నంబర్ ఆఫ్ మీరు ఏదైతే యాంకరింగ్ గానో అవును. లేదంటే డిబేట్‌లో చేశారు. అనేక మీరు న్యూస్ ప్రజెంటేటర్‌గా అన్నీ చూస్తుంటారు కదా! ప్రభుత్వ హత్య అనేది వందల సార్లు వందల మంది నాయకులు మాట్లాడుంటారు కదా! యెస్. అంతే గదా! ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలోనో, ఏది పక్క జరిగినా ముందు రాష్ట్రంలోనో ముఖ్యమంత్రికి అంటగడతారు ఫస్టు. సహజంగా హ్మ్. ప్రభుత్వ హత్య అనేది ప్రభుత్వ జనరల్ వర్డ్. హత్యనేస్తారు. హ్మ్. కానీ నేను విత్ డౌట్స్‌తో నేను చేసి చెప్పాను. అవును. హ్మ్. నేనెక్కడ ఊరక వేగ్‌గా చెప్పలా. అది జరిగిన 5 నిమిషాలకు నేనేం మాట్లాడలా. 48 అవర్స్ తర్వాత మాట్లాడా. ఓకే. కానీ ఇదే అంశం ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఛానెల్‌లో యాంకర్ హ్మ్. ఆ ఇన్సిడెంట్ జరిగిన మధ్యాహ్నం రోజు 12:48 హ్మ్. ఏదైతే టీటీడీ చైర్మన్‌కి సంబంధించిన ఛానెల్‌లో ఒక యాంకర్ హ్మ్. మాట్లాడాడు. హ్మ్. ఏమని? ఇతన్ని లేపేశారు. అతన్ని లేపేశారు. హ్మ్. పరకామణి సీఐని లేపేశారు. లేపేశారు. లేపేశారు డైరెక్ట్‌గా. మళ్ళీ సాయంత్రం ఇంకో ఛానెల్‌లో వాళ్ళ అధికార ప్రతినిధులు, తెలుగుదేశం అధికార ప్రతినిధులు గొడ్డలితో సంపారు. వావ్! ఇన్ని కుట్లు అదేంటి ఇన్ని గొడ్డలు వేట్లు పడ్డాయని. ఇంకో ఛానెల్‌లో గూగుల్ టేకౌట్‌లో కనిపెట్టేసినట్టుగా రాశారు. అప్పటికి ఎఫ్ఐఆర్ గాల. పోస్ట్‌మార్టం రిపోర్ట్ అసలే రాలా. మరి ఎలా మాట్లాడారు ముందు వాళ్ళగా చేయాల్సింది. యెస్. నేనిక్కడ లోకేషో, చంద్రబాబు ఎవరి పేర్లు ఎత్తల. అవును. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల, రెడ్ బుక్ వేధింపుల వల్ల బలయ్యాడని చెప్పా. హ్మ్. ఈ కేసు పెడతారని తెలియదు. ఏంటని తెలీదు. జరిగింది దాని అసలు తర్వాత మీకు దాని అది గురించి అసలు మాట్లాడి కూడా 4, 5 రోజులు అయ్యుంటదేమో. అయిన తర్వాత మిమ్మల్ని హ్మ్. అయిన తర్వాత సడెన్‌గా నే నాకు పోలీసులు ఇంటికి రావడం జరిగింది. చూసాం. హ్మ్. 10 నిమిషాల ముందు నాకు తెలుసు. పోలీసులు వస్తున్నారని నాకు అనుమానం కలిగింది. హ్మ్.
ఎలా అనుమానం కలిగిందంటే నేను గేటెడ్ కమ్యూనిటీలో ఉంటా. గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నప్పుడు అప్రూవల్ ఇస్తేనే వాళ్ళు రావాలి. లేదా నేను ముందు గేట్ పాస్ అన్న పంపించాలి. సో నా ఫోన్ ఆన్లోనే ఉన్నాయి. మా మిస్సెస్ ఫోన్ కూడా ఆన్లోనే ఉంది. మార్నింగ్ 7:30 అప్పుడు నాకు అప్రూవల్ వచ్చింది. నరసింహానో ఏదో పేరు. సో అప్రూవల్ వస్తే నేను రిజెక్ట్ చేశా. ఎందుకు ఒక్కోసారి ఫ్లాట్ నెంబర్ తప్పు రావచ్చు. ఓకే. లేదు అని అంటే ఇది కూడా తప్పు రావచ్చు, ఏది టవర్ నెంబర్ తప్పు రావచ్చు అని చెప్పి మనకి ఎవరు ఫోన్ చేయలేదు కాబట్టి రిజెక్ట్ చేశా. నేను అంత అబ్జర్వ్ చేయాల. పొద్దున్నే నేను న్యూస్ పేపర్లు ఆన్లైన్లో చదువుతా ఉంటా. నేను హైదరాబాద్ ఉంటున్నా కాబట్టి ఎక్కువ. సో చదువుతా, పేపర్ వీడియోలు చేయడం కోసం కూర్చొని ఉన్నా. సరే స్నానం చేసి వీడియోలు చేద్దామని ఇలా పేపర్లు చదువుతున్నా. మళ్ళీ 10 మినిట్స్లో మళ్ళీ వచ్చింది విత్ వేరే మొబైల్ నెంబర్ నుంచి అప్రూవల్. 10 మినిట్స్ గ్యాప్, సేమ్ పర్సన్. సో మళ్ళీ డిఫరెంట్ నెంబర్ నుంచి వచ్చింది. ఏంటా ఇదని చెప్పి నేను దీంట్లోకి వెళ్ళి ట్రూ కాలర్లోకి వెళ్ళి చెక్ చేశా. నెంబర్ చెక్ చేశా. నెంబరు 2 నెంబర్లు నేను చెక్ చేయడం జరిగింది. రెండు నెంబర్లు నేను చెక్ చేస్తే ఎవరు ఏంటో మనం తెలుసుకోవాలి కదా. 2 నెంబర్లు నేను చెక్ చేస్తే బ్రాకెట్లో పీసీ అని వచ్చింది. అంటే నాకు అప్పుడు డౌట్ వచ్చింది, పీసీ అంటే ఏంటి, పోలీస్ కానిస్టేబుల్ అయి ఉంటాడు కదా అని. సో నేను నా ధర్మం ప్రకారం సరే నేను 2 నెంబర్లకు ఫోన్లు చేశాను. ఓకే. ఫోన్లు చేస్తే 2 నెంబర్లు ఎత్తలా. నా అపార్ట్మెంట్ దగ్గరకి నా ఫ్లాట్ నెంబర్తో రెండోసారి కూడా అప్రూవల్ వచ్చిందంటే కొంతమందికి నా నెంబర్ తెలియకపోవచ్చు. సో ఎవరన్నా నా కోసం వచ్చారేమో, నేను ఇక్కడ ఉంటానని తెలుసుకొని కలవటానికి అని చెప్పి సరే అని నేను ఆ 2 నెంబర్లకి చేశా. ఇప్పుడు కొంతమంది ఏంటంటారు పలానా ఫ్లాట్లో ఉంటాడు వెళ్ళి కలువ అంటే సరే నేను 2 సార్లు చేస్తే 2 నెంబర్లు 2 సార్లు ఎత్తలా. ఎత్తకపోయేటప్పటికి పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ అని డౌట్ వచ్చింది. నేను మా ఎఫ్ఎం ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేశా. ఐ థింక్ పోలీసులు అనుకుంటా, వస్తే రమ్మనండి నేను ఇంట్లోనే ఉన్నా అని చెప్పే వాళ్ళకి ఎఫ్ఎం ఆఫీసర్కి. అంటే ఈ లోపే వాళ్ళు పోలీసులు అది జరిగి నేను ఫోన్ పెట్టేసిన 5 నిమిషాల్లో పోలీసులు సెక్యూరిటీ వాళ్ళకి ఐడి కార్డు చూపించి సెక్యూరిటీ వాళ్ళు తీసుకొని వస్తారు. ఐడి కార్డు చూపిస్తే పోలీసులు అయితే వాళ్ళు కూడా డైరెక్ట్ పంపించరు. సో పైకి 4 కానిస్టేబుల్, ఒక సిఐ, మా 2 సెక్యూరిటీ, కమ్యూనిటీ సెక్యూరిటీ పైకి వచ్చారు. వాళ్ళు వస్తుంది నా కారిడార్లో కనపడింది. సో అప్పుడు నేను స్నానానికి వెళ్ళబోతా ఉన్నా. ఒక వంటగదిలోంచి కారిడార్ కనపడతా ఉన్నా. అప్పుడు టీషర్ట్ షార్ట్ వేసుకొని ఉన్నా. సరే అని మళ్ళీ వెళ్ళి ఫ్యాంట్ వేసేసుకొని వాళ్ళు రెండో బెల్లి కొట్టేటప్పటికి తీసా. వెంకటరెడ్డి అన్నాడు. నేనే అన్నా. నేను ఇన్స్పెక్టర్ని తాడిపత్రి నుంచి అన్నాడు. రమ్మన్నా, కూర్చోమన్నా. కూర్చోమన్నాక మీ మీద ఈ వీడియో మీరేనా అన్నాడు. అవును నేనే మాట్లాడా అన్న. మీరు అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి కదా అన్నాడు. అవునన్నా. ఈలోపు ఆయనకు ఫోన్లు స్టార్ట్ అయినాయి. వెంకటరెడ్డి ఉన్నాడు, ఇప్పుడు కలిసాము, ఎవరు లేరు, వాళ్ళ ఫ్యామిలీయే ఉన్నారు, ఇంకెవరు లేరు. సో పైనుంచి అధికారుల నుంచి ఫోన్లు. సో ఈయన క్లియర్గా అన్ని మానిటరింగ్ వాళ్ళంతా చేస్తూ ఉన్నారు. నాకు చెప్పింది ఏంటంటే మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి మేము వచ్చామన్నారు. సరే రికార్డ్ చేస్తే నేను చెప్తాను డీటెయిల్స్ అన్న. అడిగారు పరకామణి కేసులో ఇది మీరు ప్రభుత్వం వచ్చాను ఎలా మాట్లాడారని. సో అండ్ సో డీటెయిల్స్తో మాట్లాడా. మా అపోజిషన్ పార్టీ వాళ్ళు మేము మర్డర్ చేసామన్నారు. సో అందుకు మేము వాళ్ళు మర్డర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి, లేదా వాళ్ళ వేధింపులు వాళ్ళు చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి కదా అని నేను ప్రభుత్వం వచ్చాను అని చెప్పి నేను పలానా పేపర్లో పలానా టీవీలు అన్నింటిలో వచ్చింది, దాని ఎవిడెన్స్గానే మాట్లాడా అని చెప్పా. ఈలో ఫోన్లు బయటకు వెళ్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వస్తున్నాడు. ఈలోపు ఏమన్నా అంటే మేము స్టేట్మెంట్ రికార్డు కోసం వస్తున్నాం కదా, మీరు ఫోన్లు వీడియోలు కానీ ఫోటోలు కానీ ఏం తీయొద్దు, మీ ఫోన్లు ఇవ్వండి అన్నాడు. మా మిస్సెస్ ఫోన్ నా ఫోన్ ఇచ్చాం. ఇచ్చి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. సో బయట సీసీ కెమెరా ఉంది మా ఇంటి బయట కారిడార్లో, నేనే పెట్టించుకున్నా. సో ఇవన్నీ మాట్లాడుతున్నాడు, అయిపోయింది. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాడు. 2 కానిస్టేబుల్ లోపల నిలబడ్డారు, ఇంటి లోపల 2 కానిస్టేబుల్ బయట నిలబడ్డారు. సిఐ కూర్చో ఉన్నాడు. తర్వాత మళ్ళీ కానిస్టేబుల్ని కూర్చోబెట్టి స్టేట్మెంట్ రికార్డ్ చేశాడు. బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడి వచ్చి సడన్గా మిమ్మల్ని తాడిపత్రి తీసుకెళ్ళి అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేయమని చెబుతున్నారు అన్నాడు. అదేంటంటే మీరు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు ఆల్రెడీ ఇక్కడే, మీరు నాకేం చెప్పలేదు, ఫోన్లోని మీ దగ్గర తీసుకున్నారు. సో ఒక పని చేయండి, నాకు నోటీస్ ఇవ్వండి, రేపు ఉదయం 10 గంటలకు వస్తా, రేపు ఉదయం వస్తా, ఎవరికి నేను తీసుకొని రాను, నేను ఒక అడ్వకేట్ని, నేను వస్తా. సో నాకు టైం కూడా అవసరంలా, రేపే వస్తా, నేను ఎక్కడా పారిపోయేవాడిని కాదు. సో పారిపోవాలో ఇంకోటి ఆ ఉద్దేశం నాదైతే మీ వాళ్ళ ట్రూ కాలర్లో 2 సార్లు పీసీ అని పడింది, 2 నెంబర్లు నేను చెక్ చేసా, అప్పుడే నేను వెళ్ళిపోయేవాడిని. పోలీస్ కానిస్టేబుల్ అని వచ్చింది. అప్పుడే నేను ఇక్కడ 1400 ఫ్లాట్లు ఉంటాయి, నా ఫోన్ ఇక్కడ పెట్టి వెళ్తే నేను ఎక్కడికి వెళ్ళానో మీరు కనిపెట్టలేరు, ఎందుకంటే సిగ్నల్ ట్రాక్ చేయలేరు మీరు. సో ఈ సిగ్నల్ ఉంటేనే కదా వాళ్ళు అందుకే పట్టుకొని వచ్చాయి కదా. సో నా సిగ్నల్ ట్రాక్ చేసుకొని వచ్చారు డైరెక్ట్గా అపార్ట్మెంట్కి.
సో ఇది నేను క్లియర్గా చెప్పాను, లేదండి మీకు ఇబ్బంది ఏం లేదు రండి అది ఇది అని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు. సరే నేను వస్తా ఇవాళ కాదు రేపైనా రావాలిగా, వస్తా, ఫోన్ ఇవ్వండి మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలంటే ఫోన్లు గీళ్ళు ఏమొద్దు, ఇవంతా కాన్ఫిడెన్షియల్గా ఉండాలి, మీడియాకి రావడానికి లేదు, వస్తే మళ్ళీ మీకే ఇబ్బందులు ఒకటి అన్నాడు. నాకు ఇబ్బంది ఏముందని నేను పార్టీ ప్రతినిధిగా ఉన్నా అని చెప్పి నేను నా వేలో చెప్పాను. లేదండి బయలుదేరండి సాయంత్రం మళ్ళీ లేట్ అయినా మిమ్మల్ని మీకేమి ఇదేం ఉండదు, సెక్షన్లో అవి కూడా ఏం మీకేమి ఇది కాదు అన్నాడు. సరే ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి అన్న, ఎఫ్ఐఆర్ ఇవ్వాల, నోటీస్ ఇవ్వాల, లేదు, కంప్లైంట్ ఇచ్చినాడు ఎవడో తెలియదు, ఏ సెక్షన్లో పెట్టారో తెలియదు, వాళ్ళు నిజంగా తాడిపత్రి పోలీసులో లేదు తెలియదు, కానీ తాడిపత్రి పోలీసులు అన్నారు, వచ్చిన పోలీసులు అని నాకు ఐడెంటిఫై అయింది కాబట్టి నేను ఇంకా క్వశ్చన్ చేయాలి. వాళ్ళ మాట తీరు సరే జత బట్టలు పెట్టుకోమన్నారు, ఇంట్లోకి వెళ్ళి జత బట్టలు తీసుకొని బయలుదేరటం, మా మిస్సెస్ ఫోన్ కూడా తీసుకొని బయలుదేరుతున్నారు. అదేందండి మా మిస్సెస్ ఫోన్ ఎట్లా మీరు తీసుకొని వెళ్తారు, నన్ను అరెస్ట్ చేసిన సంగతి ఇన్ఫార్మ్ చేయాలి కదా అంటే మీరు ఇన్ఫార్మ్ చేస్తారని తీసుకెళ్తున్నాం అన్నాడు. అదే మరి ఎట్లా ఎలా మీరు తీసుకెళ్ళడానికి ఏం రైట్ ఉంది, రేపు పొద్దునే మిమ్మల్ని ఏదో కేసులో అరెస్ట్ చేస్తారు, మీ భార్య ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోయి మీ అమ్మ నాన్నకి చెప్పొద్దు, మీ అత్త మామకి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు, ఇంట్లో తలుపేసుకొని కూర్చోండి అంటే ఇదేమైనా రూల్స్ ఉన్నాయి అట్లా? మీరు ఫోన్ ఇస్తే నేను వస్తా, నా ఫోన్ అడగట్లా, నేను విచారణకు రావడానికి సహకరిస్తా అని చెప్పా, మీరు ఫోన్లు అడగగానే ఇచ్చా, నేను ఎలా మీకు రెస్పెక్ట్ ఇచ్చాను మీరు కూడా అదే విధంగా తీసుకోవాలి దాన్ని అంటే అప్పుడు ఫోన్ వెనక్కి ఇచ్చాడు. సో నన్ను తీసుకొని వెళ్ళారు, దారిలో కూడా కంటిన్యూ ఫోన్లు, సో దారిలోనే స్టంటింగ్స్ సిఐకి, టీవీలో రావద్దంటే మీరు హైదరాబాద్లో ఉండగానే టీవీలో వచ్చేసింది. సో ఎట్లా వచ్చిందంటే సీసీ ఫుటేజ్ వాళ్ళు అదే కమ్యూనిటీ సీసీ ఫుటేజ్ అనుకున్నారు వాళ్ళు, సో కమ్యూనిటీ సీసీ ఫుటేజ్ కదా అని వాళ్ళ వెహికల్ వచ్చింది, సో ఇవన్నీ వచ్చినాయి. సో తర్వాత విచారణ ఇదంతా. అక్కడికి తీసుకెళ్ళి ఏం మాట్లాడారు, అసలు ఏం అడిగారు జడ్జి గారి ముందు, ఏం మాట్లాడిచ్చారు సార్? అసలు సిఐకి అంటే ఏ కేసులో అయినా ప్రజెంట్ ఉన్న ఎస్ఐ సిఐ డమ్మీలు అనేది నాకు అర్థమైంది మొన్న. పైన ఎస్పీలు కూడా కొన్నిసార్లు డమ్మీలేనేమో అని. పైన ఆపరేటింగ్ చేస్తున్నది ఒక వ్యవస్థ ఆపరేట్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఒక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని ఆపరేట్ చేస్తుంది. వీళ్ళు రోబోల్లాగా ఇక్కడ ఉండు, ఈ నిమిషం ఇది చేయి, ఈ నిమిషం ఇది చేయి, ఈ నిమిషం ఇది చేయి అంటే గుడ్డెత్తు చేలో పడ్డట్టు వాళ్ళు చేయాల్సిన పరిస్థితి. ఏపీ వరకే పరిమితం అవుతుంది, తెలంగాణలోకి ఎందుకు వస్తారు? నేను తెలంగాణలో ఉన్నా కదా. అదే మీరు ఆపరేట్ చేయాలని అంటే కనుక వాళ్ళు అక్కడ కూర్చొని ఆపరేట్ చేసి ఉండాలి. నన్ను తీసుకెళ్ళి అక్కడ ఆపరేట్ చేయటానికి కదా, మీరు తీసుకెళ్ళి అక్కడ ఆపరేట్ చేయడానికి. అయితే సిఐకి ఇక్కడికి వచ్చిందాక నన్ను అరెస్ట్ చేస్తారన్న సంగతి తెలియదు. ఓకే, ఏదో పంపించారో వచ్చాడు, ముందు ఏం చెప్పారు, స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని పోయిరాపో అన్నారు, వచ్చాడు. ఏ ప్రాతిపదికన తర్వాత వదిలే స్టేట్మెంట్ అక్కడ కాదు ఇతను ఇక్కడ తీసుకొచ్చి విచారణ చేయాలి అన్నారు, తీసుకెళ్ళాడు. సో నన్ను విచారణ చేశారు, గుంతకల్లు తీసుకెళ్లారు, తాడిపత్రి కాకుండా ఫస్ట్ గుంతకల్లు, డైరెక్ట్ గుంతకల్లు. నేను అప్పుడే అడిగా, గుంతకల్లు రూట్లో వెళ్తున్నామండి ఏంటిదంటే, ఏం లేదు తాడిపత్రిలో ఆల్రెడీ మీ వాళ్ళు ఒక 1500 మంది పైగా పోగయ్యారు, తెలుగుదేశం వాళ్ళు కూడా పోగయ్యి అక్కడ రచ్చ అయ్యేటట్టు ఉందిలే, శాంతి భద్రతల సమస్య అని చెప్పాడు. ఓకే సరే అన్న. ఎవరు మిమ్మల్ని తీసుకెళ్తున్న సిఐ, కానీ నన్ను ఏంటంటే 3వ సీట్లో కూర్చోబెట్టారు, ఇన్నోవాలో లాస్ట్ రో. ఓకే, లాస్ట్ రోలో ఇటు కానిస్టేబుల్ ఇటు కానిస్టేబుల్ మధ్యలో నన్ను. అంత దూరం జర్నీ, నేను కొంచెం హైట్ ఉంటా కదా, మామూలుగా అయితే మధ్యలో కూర్చోబెట్టాలి. ఇన్నోవాలో 8 మంది, డ్రైవర్ పక్కన సిఐ, మధ్యలో 3 కానిస్టేబుల్, నా పక్కన 2 కానిస్టేబుల్, నేను 3, 6, 8 మంది. సో గుంతకల్లు తీసుకొని వెళ్తుంటే సరే నాకు అర్థమైంది, సరే మాకు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయండి అండి నన్ను తీసుకెళ్తున్నట్టంటే, మీ వాళ్ళు కనుక్కుంటారు ఎట్లయినా, మీ వాళ్ళకి తెలిసిపోయింది తీసుకెళ్ళిన ఎక్కడికో, మీ వాళ్ళు తెలియకుండా ఉండదు, మేము అక్కడ శాంతి భద్రతల సమస్య అందుకని తీసుకెళ్తున్నాం అన్నారు. విచారణ చేశారు, నేను క్లియర్గా వాళ్ళ క్వశ్చన్ రాసుకున్నారు, క్వశ్చన్ వాళ్ళు అదే వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్ అన్ని క్వశ్చన్ సిఐ చెప్తున్నాడు, కానిస్టేబుల్ రాసుకున్నాడు, ఆన్సర్ నేను చెప్తున్నా, అన్నిటికీ నేను సమాధానం చెప్పాను. ఓకే, చెప్పినాక నన్ను సంతకాలు తీసుకున్నాను నా దగ్గర. ఏం సంతకాలు అంటే, నా విచారణ పూర్తయింది, ఈరోజు విచారణ అంటే ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం, మళ్ళీ విచారణకు పిలుస్తాం, ఫర్దర్ డేట్ ఇస్తాం, ఆ డేట్లో రావాలని. సరే ఆ డేటు పై అధికారులు చెప్తారు, చెప్పినప్పుడు మీకు డేట్ వస్తాం, ఇలా సంతకాలు పెట్టమని నేను పెట్టేశా. పై అధికారులకు ఫోన్లు చేశారు, లేదు అప్పుడు మళ్ళీ విచారణ కాదు, ఇతను మేజిస్ట్రేట్ ముందుకు ప్రవేశపెట్టాలని చెప్పారు. అప్పుడు దా సిఐకి కూడా తెలియదు. అంటే నాకు క్లియర్ అబ్జర్వేషన్ ఉంటుంది కదా, మనం ఇప్పుడు మీరు మీడియాలో ఉండాలి, మనం కొంత అబ్జర్వేషన్ అనేది దట్టు. ఏంటంటే మన చేతిలో ఫోన్ లేదు కాబట్టి మనకు పనేం లేదు, ఫోన్ ఉంటే దీన్ని చూసుకుంటా ఉంటాం, సగం అబ్జర్వ్ చేయడానికి ఉండదు, లేదు కాబట్టి అదే పని కదా. తర్వాత మేజిస్ట్రేట్ గారి ముందుకు తీసుకెళ్లే ముందు గుంతకల్లో నన్ను కలవటానికి నాయకులు వచ్చారు,
వైసీపీ వాళ్ళు. అనంత వెంకటరామరెడ్డి గారు, పెద్దారెడ్డి గారు, ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు, అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాళ్ళ అమ్మాయి నైరుతి రెడ్డి అక్క అందరూ వచ్చారు, విరూపాక్షి గారు అందరూ వచ్చారు. ఎవరిని లోపలికి రానిలా. కానిస్టేబుల్ వచ్చి చెప్తున్నాడు, సార్ పలానా అనంత వెంకటరామరెడ్డి గారు వచ్చారని, ఎవరు వచ్చినా రానియద్దు. పలానా పెద్దారెడ్డి గారు వచ్చారు, ఎవరు వచ్చినా రానియద్దు. ఈయన ఎమ్మటే ఫోన్ చేస్తున్నాడు పైన ఎస్పీకో ఎవరికో. ఎస్పీ చెబుతున్నాడు ఎవరిని రానియద్దు, లాయర్ వస్తే మాత్రం ఫోన్ బయట పెట్టి ఒక 5 నిమిషాలు లాయర్ని అలౌ చేయండి అని. సరే 7 గంటలకి 7:30 4:30కి తీసుకొచ్చాను. 9కి 10కి బయలుదేరారా? అంత 4:30 నేను అక్కడికి వెళ్ళా గుంతకల్లు. 7 ఇవన్నీ అయిపోయినాయి. అప్పుడు డిసైడ్ చేశారు నన్ను తీసుకెళ్లాలని. 7 గంటల డిసైడ్ చేయాల. 7 గంటలకు డిసైడ్ చేసి మా లాయర్లకు చెప్పారు. సో మా లాయర్లకు చెప్పి మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తున్నామని. సో ఎఫ్ఐఆర్ కాపీ అన్నిటికీ అప్పటికే మా లాయర్లు క్యాప్ చేశారు. సో నేను అడిగా విచారణ జరిగేటప్పుడు నాకు ఎఫ్ఐఆర్ కాపీ అను విచారణ నోటీసులు ఇవ్వండి అని. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాల. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమని చెప్పాడు సిఐ. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి, నా మీద ఎవరు కేసు పెట్టారు, ఏ సెక్షన్లో తెలియాలి కదా అన్న. బెయిలబుల్ సెక్షన్లేనా అన్నాడు. ఎవరు పెట్టారంటే ఎవరు పెట్టారు అని డీటెయిల్స్ చెప్పాలా. సరే మా లాయర్లు వచ్చినాక తీసుకెళ్ళాలన్నప్పుడు ఫస్ట్ నేను తెల్లారి తీసుకెళ్లారనుకున్నాను. తెల్లవారుజామున 3 దాకా, అంటే అప్పుడు అక్కడ దాకా అదే ఆఫీస్లో అక్కడే ఉంచి మా వాళ్ళు అన్నారు తెల్లారి దాకుంటే మీకే ఇబ్బంది. ఆల్రెడీ అప్పటికి ఇక్కడ మళ్ళీ గుంతకల్లో 1000-1500 మంది పోగాయి, బయట 70-80 మంది పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయడం నాకు వినపడుతున్నాయి లోపలికి. డౌన్ పోలీసులు వెంకటరెడ్డిని విడుదల చేయాలి. సో నాకు లోపలికి వినపడతా ఉన్నాయి అరుపులు అన్నీ. సో మీడియా అంతా వచ్చేసింది. ఈలో పొద్దున్న సాయంత్రం దాకా మొత్తం టీవీలు అన్నిట్లో ఇదే ఉందనే విషయం క్లియర్గా లాయర్లు అక్కడ వచ్చినాక నాకు చెప్పారు, ఇది స్టేట్ వైడ్ ఇష్యూ అయ్యిందని. అప్పుడుదా నాకు అసలు తెలియదు బయట ఏం జరుగుతుంది. సరే నన్ను మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లే ముందు హాస్పిటల్కి తీసుకెళ్లారు. చెకప్ అన్నీ చేశారు, బీపీ చెకప్ అన్నీ చేసి మేజిస్ట్రేట్ దగ్గర తీసుకుని వెళ్ళారు. రాత్రి 9 అయింది అప్పటికి? లేదు సార్, 9కి అక్కడ బయలుదేరాం. 9కి అక్కడ బయలుదేరారు. 1:30 తాడిపత్రి, 10:30. సో అక్కడ నుంచి తాడిపత్రి 10:30 నుంచి 10:30కి హాస్పిటల్, అక్కడ ఒక పావు గంట అరగంట. అక్కడి నుంచి మేజిస్ట్రేట్ గారి దగ్గర 11 గంటలకి వస్తే మేజిస్ట్రేట్ గారు 11:50 12 గంటలకు వచ్చి ఉంటారు. 12కి అనుకోండి. అంటే ఈ లోపు వీళ్ళ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేయాలి కదా. ఈ డాక్యుమెంట్స్ అన్ని మేజిస్ట్రేట్ గారికి ఇచ్చారు ముందు. ఆయన మేజిస్ట్రేట్ గారు వెనక ఇంట్లో ఉంటారు, ముందు కోర్టు. సో ఇక్కడ కోర్టు క్లర్క్ తీసుకొని అటెండర్ తీసుకొని వెళ్తాడు. తీసుకెళ్ళని మనకు తెలుస్తుంది. అంటే మన అక్కడ లాయర్లో నేనే ఉన్నా కదా, బయట కూడా అంత నాయకులందరూ వెయిటింగ్, మీడియా కూడా ఫుల్ వెయిటింగ్ బయట. తాడిపత్రి మేజిస్ట్రేట్ బయట ఒక 50 మంది పోలీసులు ఉంటారు. ఒక 5 జీబులు ఉన్నాయి, 5 పోలీసు ఇవి. సో దాదాపు ఒక 50-60 మంది పోలీసులు అక్కడ వెయిటింగ్ ఉన్నారు. అక్కడ ఆ టైంలో కూడా దాదాపు ఒక 500 నుంచి 1000 మంది జనాలు వెయిటింగ్ తాడిపత్రిలో రాత్రి 12 గంటలకి. పెద్దారెడ్డి గారు, అట్లానే అనంత వెంకటరామరెడ్డి గారు, అక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా అక్కడ బయట వెయిటింగ్ ఉన్నారు అందరూ. ఏం జరిగింది, ఇమీడియట్గా నా పెన్ డ్రైవ్లో నేను మాట్లాడిన వీడియో తీసుకురామని మేజిస్ట్రేట్ గారు చెప్పారు. అది నాకు ఎలా తెలిసిందంటే పెన్ డ్రైవ్లో వీడియో కావాలని వచ్చారు క్లర్క్. అప్పుడు మళ్ళీ నేను మాట్లాడిన వీడియో తీసుకెళ్ళి ఇచ్చారు. ఇవన్నీ ఆయన అక్కడ మొత్తం విన్నాడు, కేసు గురించి స్టడీ చేశాడు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారు, నన్ను ఎప్పుడు అరెస్ట్ చేశారు, నేను మాట్లాడింది ఏంటి, ఆ సెక్షన్లు ఏంటో మెజిస్ట్రేట్ గారు నిజాయితీగా విన్నాడు. మెజిస్ట్రేట్ గారు నిజాయితీగా ఉండబట్టి నేను ఎమ్మన్నే రాగలిగా. సో మెజిస్ట్రేట్ గారు తర్వాత 12 ఆ టైంలో 11-12 టైంలో వచ్చారు. నా కోసం 10 మంది లాయర్లు వచ్చారు మా వాళ్ళు. ఇక్కడ సిఐ వాదనలు. సో ఆయన కూడా కింద అందరితో పాటు చైర్లో కూర్చున్నారు. మేజిస్ట్రేట్ గారు ప్రభుత్వం తరపున లాయర్లు లేరా ఆ టైంలో? రాలంటే ఫస్ట్ కదా సిఐ విచారణగా, ఈ తర్వాత పెడతారు వాళ్ళు, పీపీఏ ఉంటారు కదా. సో ఈయన వచ్చాడు, మేజిస్ట్రేట్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత నన్ను పిలిచారు. సిఏ నన్ను తీసుకొని వెళ్ళాడు. ప్రవేశపెట్టనగా నన్ను ప్రవేశపెట్టారు. వెళ్ళంగానే ఫస్ట్ క్వశ్చన్ ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారని అడిగాడండి. అంటే నేను ఫస్ట్ టైం యాక్చువల్గా కోర్టు మెట్లు ఎక్కటం ఫస్ట్ టైం. పోలీస్ స్టేషన్లకి పొలిటికల్ లీడర్గా అనేక సార్లు ఎల్లుండుంటా, పోలీస్ స్టేషన్ల దగ్గర ధర్నాలు చేస్తుంటాం. సో కేసుల విచారణకి వెళ్ళా, ఒంగోలు వెళ్ళా, కర్నూలు వెళ్ళా, ఇప్పుడు ఏదైతే అనంతపురం జిల్లా తాడిపత్రి కూడా వెళ్ళా. సో రాయలసీమలో 3 జిల్లాలు తిరిగా, ఇంకో చిత్తూరు బ్యాలెన్స్ ఉంది. ఎందుకంటే కర్నూలు ఏం చేస్తారు, దానికి అలవాటు అయి ఉంది కదా. రాయలసీమ 2 జిల్లాలు, ఇక్కడ ఒంగోలు ప్రకాశం జిల్లా, 3 జిల్లాలకు వెళ్ళున్నా. ఎప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారంటే నిన్న 7:30 కట్టామన్నాడు. 7:30 కడితే నన్ను అరెస్ట్ ఎప్పుడు చేశారు? వితిన్ 13 అవర్స్లో నన్ను అరెస్ట్ చూపించారు. రాత్రి 7:30కి కంప్లైంట్, రాత్రి 7:30కి ఎఫ్ఐఆర్, రాత్రి 7:30కే బయలుదేరారు.
ఆ, తెల్లారు 7:30కి మా ఇంట్లో ఉన్నారు, మా అపార్ట్మెంట్. 8:30కి నన్ను తీసుకెళ్లారు. ఆ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసులు ఏదైతే ఒక కేసు, తప్పుడు కేసుల్లో అరెస్ట్ చేయడానికి అంత ఫాస్ట్గా వస్తారనడానికి రాష్ట్రం దాటేసి మరి వితిన్ 12 అవర్స్లో తాడి 350 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చేసారు సార్. వచ్చేసి ఫ్రెష్ అయ్యారు నీట్గా, మ్మ్. హోటల్లో ఫ్రెష్ అయ్యి మరి నా దగ్గరకు వచ్చారు. అంటే ఎఫ్ఐఆర్, అన్ని కంప్లైంట్ కంప్లైంట్ ఇవన్నీ వితిన్ 12 అవర్స్లో అయిపోయినాయి. అయిపోయినాక ఎమ్మటే ఏమన్నా అంటే ప్రాథమిక విచారణ చేశారా అన్నాడు. ఓకే, ఆయన మేజిస్ట్రేట్ మేజిస్ట్రేట్ గారు. గారు. చేయలేదు అన్నాడు. చేశారని చెప్తే ఈయన ఉద్యోగం పోతాయి. ఓకే. ఎందుకు పోయిద్ది? మ్మ్. మీరు కంప్లైంట్ ఇచ్చిన దానికి ఎఫ్ఐఆర్కి గ్యాప్ ఏమైనా ఉందా? లేదు. 1 డే కూడా గ్యాప్ లేదు. ప్రాథమిక విచారణ చేయడానికి మీకు అవకాశం అక్కడ ఉంది. అవకాశం ఎక్కడ ఉంటుంది? 2, ఆయన ఏమన్నాడు, విచారణ చేయలేదు అనగానే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ నీకు తెలియవా? మ్మ్. ఒక కేసులో కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టాలి అని అంటే వితిన్ 14 days లోపు డిఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరిగినాక ఎస్ ఈ కంప్లైంట్ నిజమే అన్న తర్వాత కదా ఎఫ్ఐఆర్ కట్టాల్సింది అన్నాడు. నేను చాలా ఇది పర్లేదు మనకి పాజిటివ్గానే ఉందనేది అప్పుడు నాకు అనిపించిన తర్వాత నెక్స్ట్ ఇంకో కేసులో నువ్వు ఎఫ్ఐఆర్ కట్టేటప్పుడు విచారణ చేయకుండా ఎఫ్ఐఆర్ కడితే నా దగ్గరకు రావద్దు అన్నాడు. ఓ. సిఐ సిగ్గుతో తలదించుకున్నాడు. నిజంగా మ్మ్. సిఏ తప్పు కూడా ఏముంది? అవును, పై వాళ్ళు ఏం చెప్తే అది పై వాళ్ళు ఏం చెబితే ఆయన ఉద్యోగ ధర్మం చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సెక్షన్లు బెయిలబుల్ సెక్షన్లా నాన్ బెయిలబుల్ సెక్షన్లా అని అడిగాడు. మ్మ్. మా లాయర్లు నిలబడి ఒక్కొక్క సెక్షన్ది చదువుకుంటా చెప్పారు బెయిలబుల్ అంటే. ఆయన ఇంకో సెక్షన్ ఏదో అడిగాడు, 111B సంథింగ్ పెట్టారు, మ్మ్. అది కూడా బెయిలబుల్ సెక్షన్ అని చెప్పారు. మ్మ్. అనగానే రిమాండ్కి మీరు ఎందుకు అడుగుతున్నారు అన్నాడు సిఐని. ఓకే. అప్పుడు అపరిచితుడు బయటకు వచ్చాడు. మ్మ్. అంటే పైన రాసిచ్చిన స్క్రిప్ట్ అప్పుడు బయటకు వచ్చింది. బయటకు వస్తుంది. మ్మ్. ఏంటి ఆ స్క్రిప్ట్ అంటే, ఇతను మల్టిపుల్ ఎఫెన్సెస్లో ఉన్నాడు, ఇతనికి మీద నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, ఇతను వాంటెడ్గా ప్రభుత్వాన్ని డిమోరల్ చేసేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఆర్గనైజ్డ్ క్రైమ్కి తెరలేపాడు. సో ఇతను కానీ విచారణ చేసి వదిలేస్తే ప్రతిసారి ఇలానే చేస్తున్నాడు. ఇతని మీద ఒంగోలులో కేసు ఉంది, ఆ తర్వాత బెయిల్ వచ్చింది, అతను ఏడా రిమాండ్కి పోలేదు. దాని తర్వాత మొన్న కర్నూలులో బస్సు ప్రమాదం మీద ఇలానే తప్పుడు ప్రచారం చేశాడు, విచారణకు పిలిచినప్పుడు ఇంకోసారి ఇలాంటివి చేయమన్నాడు, మ్మ్. ఇవన్నీ చేశాడు, అందుకనే మేము డైరెక్ట్గా అరెస్ట్ చేసి రిమాండ్ కోరుతున్నాం అన్నాడు. ఓకే. ఆ. ఓహో, పైనుంచి గట్టిగానే స్క్రిప్ట్ వచ్చింది అనుకున్నాను నేను. నా ముందు వాళ్ళు జరుగుతుంది కదా ఇంతే ప్లేస్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పరకామణి కేసు అనేది హైకోర్టు పరిధిలో విచారణలో ఉంది, హైకోర్టే ఎంక్వైరీ చేపిస్తుంది. సో హైకోర్టు పరిధిలో ఉన్న కేసులో తప్పుదోవ పట్టిస్తూ ఏదైతే ఇతను కేసుని ప్రభావితం చేయడానికి చూస్తున్నాడు, కోర్టు నియమాలను ఉల్లంఘిస్తున్నాడు అన్నాడు. పాయింట్ నెంబర్ 2 గట్టిగా అని చెప్పాడు. మ్మ్. స్క్రిప్ట్ ఏంది హైకోర్టు పరిధిలో ఉందంటే ఎవరైనా అంతే కదా. అనగానే నేను అసలు ఒక నిమిషం షాక్ మ్మ్. అని. నెంబర్ 3, ఎక్యూజ్డ్ నెంబర్ 2ని పట్టుకోవాలంటే ఎక్యూజ్ నెంబర్ వెంకటరెడ్డిని రిమాండ్ కేసి కస్టడీకి తీసుకోవాలన్నాడు. అయిపోయాయి. ఎక్యూజ్ నెంబర్ 2 ఎవరంటే జగనన్న కనెక్ట్స్, నా అఫీషియల్ సోషల్ మీడియా. మ్మ్. అది నన్ను అడిగారు ఎవరు రన్ చేస్తారని. ఎవరు ఏ ఉద్యోగం చేస్తారని నాకేం తెలిసింది ఎస్, అంతే కదా. కదా సార్. ఇప్పుడు అవును. మీకు ఒక సంస్థలో 100 మంది పనిచేస్తుంటే, ఇప్పుడు మీరు అంతమంది సాక్షిలో పనిచేసి వచ్చారు, మ్మ్. సాక్షిలో పనిచేసే వాళ్ళందరూ ఫేస్లో మీకు తెలియవు. అవును. మీ డిపార్ట్మెంట్ ఏంది, మీ సెక్షన్ వరకు ఆ 10 మందో 20 మందో లేదా 30 మంది వరకు మీకు అటాచ్మెంట్ ఉంటుంది. ఎస్. మొత్తం ఎంత పని చేస్తారో తెలుస్తుంది. అందరి గురించి మనకి ఎట్లా ఇప్పుడు తెలుస్తుంది, మీరు వాళ్ళ గురించి. మీరు సత్యాగ్రహి ఛానల్లో ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం సార్. మ్మ్. దాదాపు ఉన్న వాళ్ళందరికీ అందరికి సంబంధించిన వాళ్ళ ఐడీలు ఏంటి లేదా అది ఎవరు మెయింటైన్ ఆ డేటా చేస్తారు, అంతా మీ దగ్గర ఎందుకు ఎందుకు ఉంటుంది? అవును. మీరేది ఇంటర్వ్యూలు మ్మ్. గెస్టులు పిలిచి ఇంటర్వ్యూలు చేయటం, లేదా మీకున్న కెమెరామెన్లు మీ ఎండి గారు, ఇంతవరకు మీకు అటాచ్మెంట్ ఉంటుంది. ఎస్. పనిచేసే అందరితో వాళ్ళ విధులు ఏంటి, వాళ్ళు యూట్యూబ్ ఎవరు రన్ చేస్తారు, ఫేస్బుక్ ఎవరు రన్ చేస్తాడు, అవి మీకు ఎక్కడ తెలిసింది? తెలియదు. మ్మ్. సో నేను అదే చెప్పా ఏది నన్ను విచారణలు అడిగినప్పుడు. సో ఈ మాట అన్నాడు, ఎక్యూజ్ నెంబర్ 2ని అరెస్ట్ చేయాలంటే ఎక్యూజ్ నెంబర్ 1 లోపల వేయాలని ఓ. 3 కీలకమైన పాయింట్లు చెప్పాడు. మ్మ్. అసలు బేసిక్సే ఫాలో అవ్వలేదుగా అన్నాడు. మేజిస్ట్రేట్ గారు. మ్యాజిస్ట్రేట్. మ్మ్. సో అసలు నువ్వు ఎఫ్ఐఆర్ కట్టడమే తప్పు కదా విచారణ చేయకుండా అని. ఈలోపు మా లాయర్లు చెప్పారు, సార్ ఇది పొలిటికల్ మోటివ్ కేసు, ఎస్. మ్మ్. లేదా అతను పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్, మ్మ్. పార్టీ స్పోక్స్ పర్సన్, మ్మ్. నెంబర్ ఆఫ్ ఇష్యూస్లో ఇతను మాట్లాడుతూ ఉంటాడు. దట్ ద రూల్, మ్మ్. పార్టీ రూల్స్ ప్రకారం మాట్లాడుతూ ఉంటాడు. అతని మీద పెట్టిన కేసులన్నీ సోషల్ మీడియా కేసెస్, ఫాల్స్ ఎలిగేషన్స్. మ్మ్. సో అది ప్రూవ్ అయ్యేది కాదు. మ్మ్. సో రెండోది ఇతను ఇది వాంటెడ్గా కావాలని ప్రభుత్వం మీద మాట్లాడుతున్నాడు, ఎక్కడ ఉండదు.
ప్రభుత్వం మీద వాంటెడ్గా మాట్లాడేది ఏముంటుంది, ఇష్యూ బేస్ వచ్చినప్పుడు ఇష్యూ బేసే మాట్లాడతారు. సో నెంబర్ ఆఫ్ అఫెన్సెస్ అంటున్నారు, అవన్నీ బెయిలబుల్ కేసెస్, సోషల్ మీడియా కేసెస్ అవి అని చెప్పి మా లాయర్లు కూడా చెప్పారు. ఎమ్మటనే ఎన్నింటికి అరెస్ట్ చేసావు అన్నాడు మళ్ళీ సిఐని. 8:30 అన్నాడు. నన్ను అడిగాడు ఎమ్మటనే, మిమ్మల్ని ఎన్ని గంటలకు అరెస్ట్ చేశారు అన్నాడు. 8:30 కన్నా. ఇద్దరు చెప్పారంటే కరెక్ట్. పోలీసులు నిన్నేమైనా ఇబ్బంది పెట్టారని అడిగాడు మేజిస్ట్రేట్ గారు. ఓకే. లేదు సార్, నన్ను ఎటువంటి ఇబ్బంది పోలీసులు పెట్టలేదు, ఎటువంటి అసభ్యకరంగా కూడా నా మీద మాట్లాడలేదు, రెస్పెక్ట్గానే వచ్చారు, కాకపోతే నన్ను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు అనేది నాకు తెలియదు సార్ అన్న. ప్రాథమికంగా నాకు అదేంటి మీరు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు మీకు చెప్పలేదా అన్నారు. నన్ను క్రాస్ క్వశ్చన్. లేదు సార్, నాకు వీడియో చూపించారు, ఈ వీడియోలో మీరు మాట్లాడారు కదా, దీని మీద అరెస్ట్ చేస్తున్నా అన్నారు అన్న. ఆ వీడియోలో నేను ఎక్కడ అసభ్యకరంగా తప్పుగా మాట్లాడలేదు సార్. సో నాకున్నటువంటి దాన్ని బట్టి నేను చెప్పాను, సోర్స్ని బట్టి పత్రికలు వాటిలో వచ్చినాయి అనగానే మిమ్మల్ని అరెస్ట్ చేసిన విషయం ఇన్ఫామ్ చేసినట్టుగా ఇక్కడ ఉంది కదా అన్నాడు. అంటే నరేందర్ రెడ్డి అని మా ఫ్రెండ్, సో మా అపార్ట్మెంట్లోనే ఉంటాం, సో అతనికి ఇన్ఫామ్ చేసినట్టుగా ఉంది అన్నాడు. లేదు సార్, అతనికి ఇక్కడ తాడిపత్రి వచ్చి నాకు ఇన్ఫామ్ చేశారు. నేను ఇంటి దగ్గర నేను మా మిస్సెస్ పాప ఉన్నాం, పాప ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదు. సో నన్ను పలానా నోటీసు ఇచ్చి ఈ నోటీస్ ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని కానీ, లేదా నన్ను అరెస్ట్ చేసేటప్పుడు మా ఆవిడకి నోటీస్ ఇచ్చి తీసుకెళ్తున్నామని కానీ ఎఫ్ఐఆర్ కాపీ కూడా నేను ఇప్పటివరకు చూడలేదు సార్ అన్న. అదేంటి ఎఫ్ఐఆర్ కూడా నువ్వు ఇప్పటివరకు చూడలేదా అన్నారు. లేదు సార్, నాకు నోటీసే ఇవ్వలేదు, ఇది లేదు, నేను విత్ ఇన్ 24 అవర్స్లో వస్తానని చెప్పాను సార్. ఈ రోజు నాకు నోటీస్ ఇవ్వండి, రేపే నేను తాడిపత్రి వస్తానని కూడా చెప్పా. వాళ్ళు ఏం కన్సిడర్ చేయలేదు, నన్ను ముందు స్టేట్మెంట్ రికార్డు కోసం అని చెప్పారు, మళ్ళీ తర్వాత ఇక్కడ తీసుకొని వచ్చారు అని నేను నా వాదన నేను వినిపించాను. ఓకే. వినిపించిన తర్వాత ఎఫ్ఐఆర్ ఇప్పుడు వరకు చూడలేదా అన్నాడు. ఎవరు కేసు పెట్టారో కూడా నాకు తెలియదు అన్న. ఎఫ్ఐఆర్ మరి నువ్వు చూడలేదు, ఎవరు కేసు పెట్టారు, నీకు ఏం డీటెయిల్స్ తెలియవా అన్నాడు. మళ్ళీ తెలియదండి. ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి సార్ ఈ కాగితాలు, ఇప్పుడే ఇక్కడికి వచ్చినాక సంతకం పెట్టా, మీరు అక్కడి నుంచి వస్తున్నప్పుడు నాకు ఇచ్చారు, సో దీంట్లో పూర్తిగా ఉందని నేను చూడలేదు, ఇప్పుడు దాకా తాడిపత్రి వచ్చిన దాకా నా చేతిలో ఈ కాగితాలు ఈ పలానా కేసు మీద అరెస్ట్ చేస్తున్నామని కానీ ఏం చెప్పలా. విచారణ సందర్భంగా కూడా నేను అడిగాను, ఎఫ్ఐఆర్ ఇవ్వండి, ఎవరు నా మీద కేసు పెట్టారో తెలుసుకోవాలన్నా, అవి కూడా ఏమి ఇవ్వలేదు అన్న. సో నేను క్లియర్గా పోలీసులను ఇబ్బంది పెట్టలేదన్న, వాళ్ళు చేసిన తప్పులు నేను చెప్పా, నేను నిజాయితీగా ఉన్నా. ఎందుకు ఇంకొకరు అయితే అబద్ధాలు చెప్పొచ్చేమో, సో తెలుగుదేశం వీళ్ళైతే అదే చెప్తారు. సో నేను పోలీసులు ఇబ్బంది పెట్టకపోయినా పెట్టారని చెప్పొచ్చు, సో నేను నిజంగా పెడితే పెట్టారని చెప్తా. పెట్టలేదు కాబట్టి ఈ కేసులో నన్ను ఇబ్బంది పెట్టలా, నన్ను తీసుకెళ్ళినప్పుడు కూడా మర్యాదగానే తీసుకెళ్లారు అని చెప్పా. ఎంతవరకు క్లియర్. ఎమ్మటిన ఆయన కొన్ని కండిషన్స్తో బెయిల్ అని ఇచ్చి వ్యక్తిగత పూచీకత్తు 20,000 మీద వదిలేశారు. నేను ఆ రోజు నైట్ బయలుదేరి తెల్లవారుజాము 6:30కు వచ్చా. నన్ను 7:30కి మా ఇంటికి ముందు రోజు పోలీసులు వచ్చారు కదా, విత్ ఇన్ 24 అవర్స్లో మళ్ళీ 7:30కి నేను లైవ్ కూర్చున్నా వెళ్ళి. సో అవును, 7:30కి మా ఇంటికి పోలీసులు వచ్చారు, 8:30కి అరెస్ట్ చేశారు, తెల్లవారు 7:30కి నేను మళ్ళీ సాక్షి టీవీ లైవ్లో కూర్చున్నా కొమ్మినేని గారి షోలో. అది సో వాళ్ళు నన్ను ఏదో చేద్దాం, ఎన్ని రోజులు ఆపుదామని అంటే ఏం ఆపుతా, మహా సారి వెళ్తా రిమాండ్ వేస్తారేమో, మళ్ళీ వస్తాం మళ్ళీ. ఈ మధ్యలోనే చాలా మాట్లాడారుగా, అయిపోయింది లోపలేసి కొట్టేస్తున్నారు, రకరకాల దుష్ప్రచారాలు కూడా చేశారు, నన్ను డిమోరల్ చేయడానికి ఇంకోటి. అయితే మీ అందరికి తెలుసు కదా, వాళ్ళు ఎవరో చెప్పిన వినేది ఏమన్నా, నా వ్యక్తిత్వం గురించి మీకు తెలుసు. కరెక్టే. ఇక్కడ రెడ్ బుక్ కి ధీటుగా ఈ డిజిటల్ బుక్ అనేది ఉండబోతుందా అంటే ఏం చెప్తారు ఇప్పుడు? సార్, డిజిటల్ బుక్ అనేది మా పార్టీ కార్యకర్తలు పడినటువంటి కష్టాలు ఏదైతే ఉన్నాయో దాంట్లో నమోదు చేసుకొని లీగల్గా ప్రొసీడ్ అయ్యేటటువంటి కార్యక్రమం అది. మేము ఎవరి మీద వ్యక్తిగతంగా దాడులు ఇట్లాంటి డిజిటల్ బుక్లో ఉండవు. రెడ్ బుక్ లాగా డిజిటల్ బుక్లో ఏ పనికి మాలిన రెడ్ బుక్ అనే పిచ్చి కుక్కను వదిలినట్టు వదలటానికి ఉండదు. ఇప్పుడు రెడ్ బుక్లో రాసిన దాన్ని బట్టే మిమ్మల్ని అరెస్ట్ చేశారని అనుకోవాలా? సార్, నేను తెలుగుదేశం జనసేనకి నా మీద కోపమే కాకుండా 2 పత్రికలకు కూడా నా మీద కోపం ఉంది. సో నిరంతరం నేను వాళ్ళ చేస్తూ ఉంటాను వాళ్ళ మీద. సో సార్, పొలిటికల్గా వాళ్ళ ఇష్టం. అంటే ఒకటండి, ఇక్కడ సిఏ సతీష్ కుమార్ వ్యవహారం, మీరు ఏది మాట్లాడినా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడాలి. అక్కడ జరిగింది ఏంటో వాస్తవం ఏంటనేది ఇంకా విచారణ జరుగుతోంది కాబట్టి మీరు మాట్లాడడానికి లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఎవరైనా మాట్లాడడానికి ఉండదు, కానీ మీరు దాన్ని ఇలా జరిగింది, ఇది ప్రభుత్వ హత్య అని మీరు మాట్లాడడం అనేది అక్కడ తప్పు జరిగింది అనేది ప్రభుత్వ వాదన. ప్రభుత్వ హత్య నేను మాట్లాడిన తప్పు అయితే, గొడ్డలతో నరికేశారు, పలానా వాడు నరికాడు, పలానా వాడు చంపాడు అని చెప్పి డిబేట్లు పెట్టిన వాళ్ళని మాట్లాడినటువంటి అధికార పార్టీ వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలిగా. వాళ్ళకి నాది ఒకటే సెక్షన్ వచ్చింది. ఇప్పుడు నేను అపోజిషన్గా అతను ఆత్మహత్య చేసుకున్నాడు, సో ప్రభుత్వ వేధింపుల వల్లనే నేను అన్నా. అవును,
దాన్ని విచారణ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? వీళ్ళ మీదే కదా ఉంది. అవును. మరి విచారణ జరుగుతున్నప్పుడే పోస్ట్ మార్టం కూడా రాకుండానే గొడ్డలతో నరికి చంపారని చెప్పిన వాళ్ళ మీద ఏ కేసులు పెట్టాలి? ఉమ్. బరాబర్ మళ్ళీ మాట్లాడతాను సార్, నాకేం భయం లేదు, నేను ఉన్నదే మాట్లాడతా. నిజంగా వాళ్ళు ఏమైనా మంచి చేశారనుకోండి, ఎస్ 1వ తారీఖు 4,000 పెన్షన్ ఇవ్వడం మంచిదే అంటే మంచిది అంటాం. అవును. కానీ మీరు తీసేస్తున్నారు కదా, అది కూడా మాట్లాడతాం. కానీ ఒకటి ఇక్కడ వెంకటరెడ్డి గారు, మీరు ఎన్ని సమర్థించుకున్నా పరికామణి లాంటి కేసు అనేది చాలా ప్రతిష్టాత్మకం. ఎంతో మంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం అది. దాని మీద ఆ కేసుకి సంబంధించి హైకోర్టులో ఒక వాదనలు జరుగుతున్నాయి. దాంట్లో విచారణ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షం కానీ లేకపోతే ఏ పక్షం అయినా సరే మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది ఇక్కడ ఎవరైనా ఆలోచిస్తారు. సార్ ఒకటి, ఆ, పరకామణి చోరీ కేసు అనేది ఇప్పుడు జరిగినటువంటి కేసు, సొత్తు రికవరీ అయింది, దానికి ఎడిషనల్గానే కోట్లాది రూపాయలు దేవుడికి డొనేషన్స్ ఇచ్చారు. ఉమ్, ఇది ముగిసిపోయినటువంటి అధ్యాయం. ఎవరు లేవనెత్తారు మరి ముగిసిపోయిన ఎవరో ఒక విలేకరు లేవనెత్తి దాన్ని కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది, ఏదో ఓకే. ఏదో రిపోర్టర్ తిరుపతికి సంబంధించి. ఆ, ఇప్పుడు సపోజ్ లోకాయుక్తలో కేసులు ఎలా ఉంటాయి? సో ఒక దొంగతనం జరిగింది, ఆ దొంగతనంలో సొత్తు రికవరీ అయిపోయింది అనుకోండి, రాజీ పడిపోతారు. రాజు పడిపోతారు. అవును. సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. ఉమ్, కానీ అంతకుముందు సంవత్సరాలుగా దొంగతనం అతను చేస్తున్నాడని ఉంది. ఓకే. మరి అప్పుడు ఎందుకు పట్టుకోవాలి ఈ షోకాల్డ్ వాళ్ళు? ఉహు, ఉమ్, ఇప్పుడు రెండోది, ఇప్పుడు సిఐని వేధించారనేది నేను చేసినటువంటి ఆరోపణ. ఉమ్, అది కూడా మనకున్న సోర్స్ ప్రకారం టీవీలో పత్రికలో వచ్చిన దాన్ని బట్టి అవును. మనం మాట్లాడాం. ఎందుకు అతన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకేదో పొలాలు రాపించుకున్నారు, స్థలాలు రాపించుకున్నారనే ఆ ప్రెజర్ అతని మీదకి తీసుకొని వచ్చి చెప్పాలి, ఆ విధంగా కుట్ర తీసుకెళ్లాలని వాళ్ళు ప్రయత్నించారు. ఉమ్, సో తప్పు ముందు వాళ్ళు కదా. ఎస్. ఉమ్, సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నా మీరు మాట్లాడొద్దు, అది హైకోర్టు పరిధిలో ఉంది, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి. అందుకని మాట్లాడకుండా ఉంటున్నారా? లేదు కదా? రోజు మాట్లాడతారు కదా. అవును. ఉమ్, జగన్ గారు కోర్టుకు ఒక అంశం మీద వస్తుంటే సంతకం పెట్టడానికి ఆ వ్యక్తిగత హాజరు దాన్ని ఇంకో అంశం మీద మాట్లాడారు. వాళ్ళు తప్పుదో పట్టించడమే కదా. కోర్టులో వీడియోలు తీశారు, ముందు వాళ్ళ మీద కదా కేసులు పెట్టాల్సింది. ఉమ్, సో నేను ఎక్కడ తప్పు మాట్లాడలా, నేను మాట్లాడింది రైటే. నేను మళ్ళీ చెబుతున్నా, ఉమ్, దానికి నేను కట్టుబడి ఉన్నానని కూడా చెప్పా విచారణలో. రైట్. పరకామణి కేసు వాళ్ళు విచారణ జరుగుతున్నప్పుడు ఎస్ నేనే అన్నా, నేనే మాట్లాడా, వాటికి నేను కట్టుబడి ఉన్నానని కూడా చెప్పా. ఉమ్, సో ఇంకా నాకు దాని గురించి ఆలోచన ఏముంటది? సో ముందు తేల్చమనండి, ఆ సీఏ ఎలా చనిపోయాడు, ఉమ్. ఆత్మహత్య, జరుగుతుంది హత్య. కదా ఇంకా దాని మీద మనం. ఉమ్, ఎన్ని రోజులు పట్టిద్దండి ప్రభుత్వానికి? సరే. ఎన్ని రోజులు టైం పట్టిద్ది? బీహార్ రిజల్ట్ వచ్చి వాళ్ళు ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసి క్యాబినెట్ కూడా ప్రమాణ స్వీకారం చేసి కానీ వీళ్ళు పట్టుకోలేరు ఇప్పటి వరకు. ఏం తెలిసారు ప్రాథమిక విచారణ? మీ ఒపీనియన్ ఏంటి అసలు ఆ విషయంలో? సార్ నేనైతే ఆత్మహత్య అనుకున్నా. ఉమ్, ఎందుకంటే నిజంగా ఆయన హత్యో లాంటిది జరిగి ఉంటే ఉమ్, అంత ట్రైన్లో కనీసం ఇంకో వ్యక్తికి తెలియకుండా ఉండదు. రెండోది అతను సిఐ. సో ఒక 4-5 వస్తే అతనే తోసేసి వాళ్ళ మీద కలబడి అతని ఆత్మరక్షణ కోసం అతని దగ్గర రివాల్వర్ ఉంటుంది కదా అవును. సిఐ దగ్గర. అవును, ఉంటుంది. సో అతని ఆత్మరక్షణ కోసం అతను చేయొచ్చు. సో ఇన్ని అనుమానాలు ఉన్నాయి. సో దాన్ని ఎంక్వైరీ చేయాల్సింది ప్రభుత్వ బాధ్యత. ఉమ్, సో నేనైతే అన్న మాటలు కట్టుబడి ఉన్నా. ఉహు. ఇంతవరకు క్లియర్. సో దాంట్లో అయితే ప్రభుత్వ ప్రమేయం ఉందని చెప్పి మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నారు మీరు. ఆ తర్వాత కూడా మాట్లాడారు, జరిగిన కూడా తర్వాత చెప్తున్నా. కూడా ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు. నాకు అది రెడ్ బుక్ వేధింపుల వల్ల జరిగినటువంటి ఆత్మహత్యగా నేను భావిస్తున్నా. స్టిక్ ఆన్ మై వర్డ్స్, ఇంతే బరాబర్. రైట్. మిగతా సబ్జెక్ట్స్లోకి వెళ్దాం. జిల్లాల యాత్రలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల యాత్రలు అని చెప్పి ప్రకటించి దాదాపు ఏడాదిగా వస్తుంది. ఏంటి యాత్రల గురించి ఏమన్నా ఒక స్టేట్మెంట్ ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా? ఎస్, మీరు అన్నది కరెక్టే. ఉమ్, అయితే ఫస్ట్ మేము జిల్లాల యాత్ర అనౌన్స్ చేసి వెళ్ళాలనుకున్నది దాదాపు ఒక 7-8 మంత్స్ బ్యాక్ అనుకున్నాం అవును. వెళ్ళాలని. అయితే ఈ లోపు ఏమైందంటే సంస్థాగతంగా మేము కొన్ని నిర్ణయాలు పార్టీలో తీసుకోవడం జరిగింది. ఉమ్, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్, సంస్థాగతంగా పార్టీని ఇంకా బలోపేతం చేయాలి. ఓకే. రేపు స్థానిక సంస్థలు రాబోతా ఉన్నాయి. సో ఇప్పుడు మా పార్టీలో కొంతమంది వేరే పార్టీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మాతో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎస్. కొంతమంది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి అప్గ్రేడ్ చేయవలసిన లీడర్లు ఉన్నారు, ఉమ్, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి జిల్లా స్థాయికి తీసుకురావాల్సిన లీడర్లు ఉన్నారు, ఉమ్, నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేయాల్సినవి ఉన్నాయి, ఉమ్, ఇన్ఛార్జీలు కానీ ఇట్లా అవును. ఇవన్నీ కింద గ్రౌండ్ లెవెల్లో పార్టీ పునర్నిర్మాణం జరుగుతుంది. ఓకే. సో దాదాపుగా 16 లక్షల మంది పదవుల్లో ఉండబోతున్నారు. 16 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవుల్లో. పదవులు. గ్రామ స్థాయి కమిటీలు, ఉమ్, గ్రామ స్థాయిలో అనుబంధ కమిటీలు, మండల స్థాయి కమిటీలు, మండల స్థాయి అనుబంధ విభాగాలు, నియోజకవర్గ స్థాయి అనుబంధ విభాగాలు, నియోజకవర్గ స్థాయి పదవులు,
నియోజకవర్గ స్థాయిలో ఇన్ఛార్జీలు, అబ్జర్వర్లు, మండల స్థాయిలో అబ్జర్వర్లు, ఇలా గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం, ఇన్ని రకాల పదవుల్లో మళ్ళీ వింగ్స్ అన్ని స్టూడెంట్ వింగు, యూత్ వింగు, మహిళా వింగు, బీసీ వింగు, ఎస్సీ సెల్లు, ఏదైతే ప్రచార కమిటీ, ఇలా అన్నీ ఉన్నాయి కదా. దానివల్ల కొంచెం గ్రీవెన్స్ ఇట్లా అన్నిట్లో కొత్తగా అందరినీ అకామిడేట్ చేయాలి. ఓకే. ఇప్పుడు సపోజ్ నేనే ఎగ్జాంపుల్ మీకున్నా, నేను రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉన్నా. అవును. దాదాపు నేను 2018 డిసెంబర్ నుంచి రాష్ట్ర సమితి ఒక 6 months 7 months బ్యాక్ దాకా కూడా నేను ఉన్నా. అంటే 6 years నేను ఒకటే పదవిలో ఉన్నా. అవును. అప్గ్రేడ్ ఐదర్ నేను స్టేట్ జాయింట్ సెక్రటరీ నుంచి సెక్రటరీ అని అవ్వాలి, లేదంటే స్పోక్స్ పర్సన్, లేదంటే ఇంకా పై పదవులు వెళ్ళాలి. సో నేను అప్గ్రేడ్ చేశాను నన్ను అట్లా. సో అలానే కొంతమంది ఉంటారు, సో వాళ్ళని అప్గ్రేడ్ చేయాలి. జిల్లా స్థాయిలో ఉంటారు, వాళ్ళని రాష్ట్ర కమిటీలో తీసుకోవాలి. ఎందుకు బాగా కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఇంకా మరింతగా పని చేయించుకోవాలి, వాళ్ళ సేవలు అవసరం ఉన్నప్పుడు తీసుకురావాలి. ఇలా ఇది జరుగుతుంది. ఇది పూర్తయినాక జిల్లాల పర్యటన స్టార్ట్ అయ్యింది. ఈ జిల్లాల పర్యటన అయిపోయిన తర్వాత ప్లేనరీ జరిగింది. ప్లేనరీ జరిగినాక పాదయాత్ర జరిగింది. పాదయాత్ర జరిగినాక మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. 26లో అయిపోతుందా ఇదంతా? లేదు సార్, 29 దాకా పట్టింది. ఓకే. అంటే పాదయాత్ర 27 స్టార్ట్ అయింది. 27కి వెళ్ళింది. 27 ఈ లోపు జిల్లాల పర్యటనకి 26 వచ్చేసాం కదా. అవును. ఇప్పుడు మనం డిసెంబర్లో ఇంటర్వ్యూ ఇది. అవును. 26 26 అయిపోతుంది. ఇంకో ఈ నెలలో అయిపోతే 25 అయిపోయింది. 26కి వచ్చేస్తున్నాం. ఎంత బరాబర్ 2 సంవత్సరాలు ఎంత ఈజీ గడిచిపోయింది చూడండి. రోజు ఫైటింగే కదా, తెలియకుండా జరిగిపోతుంది. సో 27లో పాదయాత్ర ఉంటుంది. 28 ఎలక్షన్, 29 ఎలక్షన్ అనేది ఇంకా డిసైడ్ కాలేదు కాబట్టి. కానీ ఇక్కడ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వంలో అన్ని చేసినా కూడా ప్రజలు ఆ తర్వాత ఓడించారు. మళ్ళీ మీరు ప్రజల్ని ఒప్పించుకోవాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితి, అవునా కదా సార్? ఇప్పుడు మీరే ఎగ్జామ్ రాశారు సార్, ఖచ్చితంగా మీరు స్టేట్ ఫస్ట్ వద్దామని రాశారు. 100కి 100 మార్కులు మీరు కష్టపడి రాశారు. మధ్యలో కుట్ర జరిగి మీకు అవతల ప్రత్యేక ఎడిషనల్ పేపర్లు ఎక్కువ యాడ్ చేసి కుట్రపూరితంగా అవతలాడికి మీకంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి. సో ఏం చేద్దాం? మీకు 11 మార్కులే వచ్చినాయి, కానీ మిగతా మార్కులు వచ్చినాయి సార్. ఇప్పుడు మేము మంచి చేసాం, మేము ఎక్కడ తప్పు చేయలా. నేను అదే మా పరిపాలన చూసే మేము ఓటు అడిగాం. డెఫినెట్లీ దాంట్లో మేము కట్టుబడే ఉన్నాం. ఇప్పుడు కూడా బరాబర్ మా పరిపాలన చూడండి, చంద్రబాబు నాయుడు పరిపాలన చూడండి, ఏది బాగుందో కంపేర్ చేయండి అని అడుగుతాం. 1.5 year అయింది, బాగానే ఉందని అనుకుంటున్నారు వాళ్ళు. అంటే బాగానే ఉందని చెప్పి ఇప్పుడు కూడా బాగానే కాదు సార్. వాళ్ళ హామీలు ఎవరికి వాళ్ళు సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపోసన అని చెప్పుకోకూడదు. అవతలవాడు చెప్పాలి సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపోసరా ఈడని అవతలవాడు చెప్పాలి తప్ప మనం అనుకుంటే చాలు కదా. ఇప్పుడు నేను శుద్ధపోసన నేను చెప్పకూడదు, అవతలవాడు చెప్పాలి. సో అట్లానే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం మేము సాంప్రదాయాన్ని, సుప్రీం శుద్ధపోసన వాళ్ళు చెప్తే అట్లా బాగానే ఉంది కదండి. ఎందుకు చాలా బొమ్మ 1.5 year నుంచి చేస్తున్నారు సార్, పథకాలు అమలు అవుతున్నాయి. కాదు సార్, ఇక్కడ ఇప్పుడు తీసుకొచ్చారు మీ స్టూడియోలో ఉన్న మళ్ళీ మొన్న పెన్షన్లు 18,000 మందికి ఎక్స్ట్రా మళ్ళీ ఇస్తున్నారు. పెన్షన్లు అన్ని ఒడి పెంచుతున్నారట. ఎక్కడ? అక్కడే సార్. ఇప్పుడు సింపుల్ పాయింట్ సార్, ప్రభుత్వ పరిపాలనని మనం బేరీజు వేసుకోవడానికి ఎక్కువ రోజులు అవసరంలా. మొట్టమొదటి 6 నెలల పరిపాలన మనం బేరీజు. అదే అంటున్నా, 6 నెలల్లోనే ఇప్పుడు ఏం చేశారు? 6 నెలల్లో కాదు, సంవత్సరంన్నర అయిపోయింది. వాళ్ళు ఇస్తానన్నది ఏంటి, చెప్పింది ఏంటి? సింపుల్ గా 2-3 నిమిషాలు నేను క్లోజ్ చేద్దాం. ఓకే. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలు కాకుండా అవి కొనసాగిస్తూ సూపర్ 6తో పాటు 143 హామీలు ఇస్తామన్నారు కదా. సూపర్ 6 అంటే ఏంది? నీకు 15 నీకు 15 ఒక పథకం, 2 నీకు 18 నీకు 18 పథకం 2, 3 నీకు 20 నీకు 20 పథకం 3, 4 నీకు 36 నీకు 36 పథకం, 5 నీకు 3 సిలిండర్ నీకు 3 సిలిండర్ నీకు 3 సిలిండర్ 5వ పథకం, 6 నీకు ఉచిత బస్సు ప్రయాణం నీకు ఉచిత బస్సు ప్రయాణం 6. ఈ 6 తీసుకుందాం, 143 పక్కన పెడదాం. ఈ 6లో మొట్టమొదటి నీకు 15,000 ఏంటది? అమ్మ ఒడి, పేరు మార్చిన తల్లికి వందనం. మొట్టమొదటి ఏడాది అమ్మ ఒడి ఒక్క పిల్లాడి కన్నా ఇచ్చారా? లేదు, 0 గుండు 0. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి రెండో సంవత్సరంలో 20 లక్షల మంది విద్యార్థులకి కోత విధించి 15,000 ప్లేస్లో 5,000, 7,000, 8,000 అప్ టు 13,000 వరకు ఇచ్చారు. 20 లక్షల కోత. మళ్ళీ 15 దల్లా 13, 8, 7, 6 మరి ఇంకెక్కడ ఇచ్చారు మొదటి పథకం? మళ్ళీ ఈ సంవత్సరం పెంచుతారు మళ్ళీ అందరికి పెంచడం లేదు. ఆ నెంబర్లు మళ్ళీ పెరుగుతాయి. ఇప్పుడు ఎట్ట పెరిగిద్దండి? 3 సంవత్సరాలు కలిపేవాళ్ళు. అప్పుడు రెండోది వచ్చినప్పుడు నీకు 18,000 ఆడబిడ్డ నిధి. మొట్టమొదటి ఏడాది 2 కోట్ల మంది గుండు 0,
రెండో ఏడాది 2 కోట్ల మందికి 2 గుండు సున్నాలు. నెంబర్ 2 కథం. నెంబర్ 3 నీకు 20,000 రైతు భరోసా. ఏం చెప్పారు వాళ్ళు? ఇప్పుడు ఇస్తుంది కాకుండా 20,000 ఇస్తామన్నారు. మొట్టమొదటి ఏడాది రైతు భరోసా గుండు సున్నా, అన్నదాత సుఖీబాబు పేరు మార్చారు, గుండు సున్నా. రెండో ఏడాది 20,000 ప్లేస్లో 14,000 అయింది. ఆ 14,000లో కూడా ఇప్పుడు 10,000 ఇచ్చారు. అది కూడా 7 లక్షల మందికి కోత. నెంబర్ 4 నీకు 36,000 నిరుద్యోగ వృత్తి. మొట్టమొదటి ఏడాది గుండు సున్నా, రెండో ఏడాది 2 గుండు సున్నాలు, ఒక్కడికి లేదు. నెంబర్ 5 3 గ్యాస్ సిలిండర్లు 1,50,000 మందికి ఇవ్వాలి. మొట్టమొదటి ఏడాది 1 గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, అది కూడా 70-80 లక్షల మందికే ఇచ్చారు. రెండో ఏడాది అదే 70-80 లక్షలు, మరి దాదాపు సగానికి సగం కోత. నెంబర్ 6 ఉచిత బస్సు ప్రయాణం. మీ జిల్లాలో ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళడానికి ఉచిత బస్సు లేదు, ఇంకా పక్క జిల్లాకి వెళ్ళడానికి యాడ్ ఉంది. అదేలేండి. మరి ఎక్కడ వాళ్ళు అమలు చేశారు? బ్రహ్మాండంగా ఉందంటే ఏంటి? ఇప్పుడు మీ స్టూడియోలో నాకు తెలిసి ఏ వస్తువు అయినా మినిమం ఇదిగోండి వాటర్ బాటిల్ ఒకటే చీపు. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నట్లో వాటర్ బాటిల్ అదంతా 7 రూపాయలు 8 రూపాయలు ఉంటుంది అనుకుంటా, అదే చీపు. కానీ 99 పైసలకి అక్కడ భూమి ఇచ్చేస్తున్నారు ఆంధ్రాలో. అంటే ఒక వాటర్ బాటిల్ రాట్లా, ఏది చిన్న వాటర్ బాటిల్ ఇంతది రాదు, కానీ 99 పైసలకి ఎకరం భూమి ఇచ్చేస్తున్నారు. మరి అద్భుతంగా ఉంది రాష్ట్రం. 99 పైసలకి ఎందుకు ఇస్తారు? ఇక్కడ తెలంగాణ లాగా అభివృద్ధి జరగాలనుకున్నప్పుడు తప్పదు కొన్ని విషయాల్లో. ఎట్లా అభివృద్ధి? ఇప్పుడు విశాఖపట్నం అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు ఇంకొకళ్ళు వచ్చి ఎత్తే అభివృద్ధి జరగలేదు కదా. ఈ దేశంలోనే టాప్ 10 నగరాల్లో విశాఖపట్నం చంద్రబాబు నాయుడు పెట్టాడా? లేదా 99 పైసలకి ఉరసాగాల్లో లుల్లుగాల్లో వచ్చే అభివృద్ధి వచ్చిందా విశాఖపట్నంలో? ఇదంతా దోపిడీకి మార్గం కదా. ఎవడైనా ఒక 50 కోట్లు ఉన్న ఎకరాన్ని ఆక్షన్ పెడితే వాడు 60కో 70కో కొనుక్కుంటాడు. ఇక్కడ తెలంగాణలో ఏం చేస్తున్నారు? అదే చేస్తున్నారు కదా. 100 కోట్లు పెడితే ఆక్షన్ 170కి వెళ్ళింది మొన్న. మరి ఇక్కడ 99 పైసలకు భూములు ఇస్తానంటే, అరే ఇది పనికిమాలిన రాష్ట్రము, పనికిమాలిన విధానం అనుకొని ఈ దోపిడీ ఏదో జరుగుతుందని, లేదా 99 పైసలకు అమ్ముతానంటే అసలు ఇక్కడ ఏం లేదేమో అనేటటువంటి భావన పక్కన కలగదా? సో మన రాష్ట్రాన్ని మనం అవమానించుకోవడం కదా. 99 చేస్తారు దేనికి రారండి? అభివృద్ధి కోసం ఎవరు ఇప్పుడు ఎవడండి కాదండి వచ్చిన వరుసగాడు ఏం అభివృద్ధి చేస్తాడు? వాడి పెట్టుబడి ఎంత? వాడికి ఉన్నది ఇక్కడ టెంపరీ రెసిడెన్షియల్ ఫ్లాట్లో ఒక ఆఫీస్ అడ్రస్ పెట్టుకొని 9 లక్షల మూలధనంతో కంపెనీ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన 2 నెలలకే వాడికి ఒక 30 ఎకరాల భూమి, లేదా 5,000 కోట్లు పెట్టుబడి పెడతాడు. ఇది ఏమన్నా జరిగేదా? రెండోది రహేజా రియల్ ఎస్టేట్. ఏం చేస్తారండి వాళ్ళు? వచ్చి కమర్షియల్ కాంప్లెక్స్ హౌసింగ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టు కడతారు. దానివల్ల ప్రభుత్వానికి ఏమన్నా వస్తుందా? ఉద్యోగాలు ఏమన్నా వస్తాయా? ఇలా అందరికి పనికిమాలిన వాళ్ళందరికీ దోచిపెట్టే కార్యక్రమం, మీ బినామీలకు దోచిపెట్టే కార్యక్రమం చేస్తా ఇక్కడ అభివృద్ధి జరుగుతుందంటే అభివృద్ధి ఏడుంది? మేము అడుగుతుంది ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో కాదు అభివృద్ధి. అభివృద్ధి రాష్ట్రంలో ఏదన్నా గ్రామంలో ఉందా, ఏడన్నా ఉందా? అది మేము అడుగుతుంది. సో అవన్నీ వదిలేసి మేమేదో విమర్శ చేస్తే కేసులు పెడతాం, వేధిస్తామంటే ప్రజల్లో ఎక్కడ కనిపించట్లేదు వ్యతిరేకత అనేది, ప్రజల్లో కనిపించట్లేదు. ఇంకా మీరు ఒకసారి తీసుకెళ్ళి మైక్ అడగండి, దొరుకుతుందో లేదో చెప్తారు. పబ్లిక్ బైట్స్ ఉన్నాయి కొన్ని. సార్ దొరుకుతుందో లేదో చెప్తారు. రెండోది ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 1 కోటి మంది సంతకాల సేకరణ చేశారు. 1 కోటి దాటింది, ఇప్పుడు మరి ఇంకా నడుస్తుంది ప్రోగ్రామ్. సో 1 కోటి మంది సంతకాల సేకరణ కూడా కొంచెం తలనొప్పిగా మారుతుంది. అంటే వాళ్ళకి తలనొప్పిగా మారుతుంది, మాకెందుకు తలనొప్పిగా మారుతుంది? తలనొప్పిగా అపోజిషన్ వాళ్ళకి, అదే అపోజిషన్ మాకు అపోజిషన్గా ఉన్న తెలుగుదేశం వాళ్ళకి తలనొప్పిగా మారుతుందేమో, మాకెందుకు ఉంటుంది? సో మేము క్లియర్గా ప్రజల తరపున, ప్రతిపక్షం అంటే ఏంది? ప్రజల పక్షం. మేము మా వాయిస్ వినిపిస్తున్నాం, మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఆన్సర్ చెప్పాల్సింది మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు. అది కరెక్టేలేండి. మీరు క్వశ్చన్ చేసి మేము క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఎవడుతాడు? సో అధికార పార్టీ ఆన్సర్ చేయాలి, ప్రతిపక్ష పార్టీ క్వశ్చన్ చేయాలి. సో ప్రతిపక్ష పార్టీ ఈ రోజున ప్రజలకు దగ్గర అయ్యేందుకు చాలా ప్రణాళిక. మేము ప్రజలకు దగ్గరగానే ఉన్నారు, ఇంకా 100% మేము ప్రజలకు ఎప్పుడు దగ్గరగానే ఉన్నాం. ప్రజలకి మనం ఎంత దగ్గరగా ఉన్నా వాళ్ళు దూరం చేయాలనే ప్రయత్నంలో ఈవీఎంలు పెట్టి మధ్యలో అడ్డం పెట్టినా 40% దూరం అయితే చేయలేకపోయారు కదా, ఇంకేం చేయగలుగుతారు వాళ్ళు? సో మా స్టాండర్డ్ ఓట్ బ్యాంకు 45% అనేది 2019 ఎన్నికల్లో 14 ఎన్నికల్లో 45 వచ్చింది, తర్వాత 50 వచ్చింది. సో తర్వాత వీళ్ళు ఈవీఎంలు అడ్డం పెట్టి 40కి తీసుకెళ్ళగలిగారు. ఎంత ఈవీఎంలు పెట్టినా 40 కానీ తగ్గించలేకపోయారు కదా, ఇంకేం చేస్తారు వీళ్ళు? సో అది పెరిగేదే కానీ ఎప్పుడైనా మాకు ప్రజల్లో మద్దతు తగ్గేది ఉండదు కదా. సో అపోజిషన్గా మేము ఈరోజు చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. సో మా వాయిస్ని చాలా బలంగా వినిపిస్తున్నాం కాబట్టి వాళ్ళు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. మేము బలంగా లేకపోతే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? సింపుల్ పాయింట్. బలహీన తీసుకెళ్ళి మీరు అరెస్ట్ చేయరుగా, వదిలేస్తారు. వాడి వల్ల మనకేం కాదు, ఎవడు పట్టుకుంటారు, పోనీలో వదిలేస్తాం. సో వాళ్ళు మేము కాన్సన్ట్రేషన్ చేశారంటే వాళ్ళకి అక్కడ నొప్పి తగులుతుంది కాబట్టి, ఆ నొప్పి వల్ల వాళ్ళ కోసాలు కదిలిపోతున్నాయి కాబట్టి. సో ఖచ్చితంగా మేమైతే క్వశ్చన్ చేస్తాం, ఎక్కడ కూడా తగ్గేదిలే. సో పాదయాత్ర అనేది
జగన్ గారు 5,000 కిలోమీటర్ల పైనే చేస్తారు అని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది మాకున్న సోషల్ సమాచారం మీడియాలో. ప్రకారం 15 ఉమ్. నెలల పాటు పాదయాత్రకు 5,000 వెళ్ళాలి. కిలోమీటర్లు పాదయాత్ర చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఉమ్. సో పాదయాత్ర 2.0 గతంలో ఉండబోతుంది. 2.0 గతంలో 3,500 కిలోమీటర్లు. ఎస్ 3,648 కిలోమీటర్లు 3,640. అంతకుముందు పాదయాత్ర. ఈసారి అంతకు మించి ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర 2.0 చేయాలి, దాని ద్వారా జగనన్న 2.0 మళ్ళీ మనం అధికారంలో చూడాలి. ఇది ఫైనల్. సాధ్యమవుతుందని అంటారా? ఎందుకు సాధ్యం కాదు? 151 సీట్లు వస్తాయని చెప్పి అనుకున్నారా మీరు? లేదు. సాధ్యపడలా? సో ఖచ్చితంగా సార్, ఒకటి రాజకీయాల్లో సాధ్యం అసాధ్యం ఏమి ఉండదు. సో పబ్లిక్ తీర్పుని ఖచ్చితంగా గౌరవించి ప్రజలకు విలువనిస్తూనే, ప్రజలకు ఏం అవసరాలు తీరుస్తూనే, ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అవసరాలు తీరుస్తాం, అపోజిషన్లో ఉన్నప్పుడు ఆ ప్రజల తరపున గొంతెత్తి మాట్లాడతాం. నిజంగా జగన్ గారి చుట్టూ పార్టీ మేలు కోరేవారు ఎంతమంది ఉన్నారు అని అంటే మీరేం చెప్తారు? మొన్న ఓట్లేసిన 1,36,00,000 మంది జగన్ గారు వెంటున్నట్టే కదా అలా కాదు, నేననేది జగన్ గారు చుట్టూ తిరిగే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. సార్. ఒకటి ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూతా ఏదో వ్యక్తిగత ఉంది. ప్రయోజనాలు ఇక్కడ నేను ఇంకొంచెం మళ్ళీ వెళ్తాను. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా నిజంగా పార్టీ కోసం, పార్టీ అహర్నిశలు పుట్టినప్పటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు పదవులు లేకుండా ఉండడం మొన్నటి వరకు. సో నిజంగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఇప్పటికీ ఆయన వెనకాల ఏ ప్రయోజనాలు ఆశించకుండా ఎంతమంది ఉన్నారనేది నాది. సార్ జగన్ గారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద అందరి మీద కేసులు ఉన్నాయి. ఉంటాయి, ఎందుకుండవు? మరి మీరు పార్టీలో అన్న తర్వాత అదే సార్, పార్టీలో అన్న తర్వాత కాదు కాదు మీరు అన్న దగ్గరే ఆన్సర్ అవుతుంది. ఎందుకు మరి నిజంగా ఎవరైతే ఎవరో ఏదో ఆరోపించినట్టు ఇంకోటో అన్నప్పుడు వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఏదో తప్పుడు ఆరోపణలు చేస్తారు కదా. చేసినప్పుడు వాళ్ళ మీద అసలు కేసులు ఉండవు అప్పుడు. సో ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫుల్ టార్గెటెడ్గా మాకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి తెలుగుదేశం, వాళ్ళ మీడియా, జనసేన వీళ్ళందరూ ప్రయత్నించే భాగంలో ఏదో ఒకటి తిప్పాలి, ఏదో మెలికి పెట్టాలి. కూసేపు ఏమంటారు, కూసేపు జగన్ గారు తప్పు అంటారు. కూసేపు అంటే కొద్దిసేపు అంటే కూసేపు జగన్ గారు తప్పు. కూసేపు కాదు కదా, జగన్ గారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తప్పు. కూసేపు ఇంకో కూసేపు లేదు వీళ్ళందరిదే తప్పు, ఇంకో కూసేపు లేదు వాళ్ళ మీడియా తప్పు. ఇట్లా రోజుకు ఒక కట్టు కదల్లి ఏముంటుంది సార్. సార్ జగన్మోహన్ రెడ్డి గారుకి అన్నీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఎవరెవరికి ఏ బాధ్యత చెప్పాలనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం. సో జగన్మోహన్ రెడ్డి గారు 1కి 10 సార్లు ఆలోచించి తీసుకుంటారు. సో ఇప్పుడు నాకు అధికార ప్రతినిధి వేశారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వేసిందే కదా. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా అధికార ప్రతినిధి రాదు. సో పార్టీలో నిజంగా అక్కడ ఆ చుట్టూ పనిచేసే వాళ్ళకి నిజంగా ఎంత బాధ్యతలు ఉంటాయి, ఎంత బరువుగా దాన్ని ఏ విధంగా అంటే అంత టెన్షన్గా వాతావరణం చేయాల్సి వస్తుంది. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చిందనంటే దానికి నేను కూడా వివరణ ఇచ్చుకోవాలి ఒకసారి. గతంలో వెళ్ళిపోయిన వాళ్ళు, పార్టీని వీడి వెళ్ళిన వాళ్ళు, సో ఆయన దగ్గరికి వెళ్ళటానికే మాకు ఛాన్సెస్ రావట్లేదని కొంతమంది, సో మేము అసలు ఆ బాధలు పడలేకపోతున్నామని ప్రస్తుతం కొంతమంది బయట ఉన్నారు. సో వాళ్ళు ఇంకా స్టిల్ వాళ్ళు ఏ పార్టీలో చేరకుండా కొంతమంది అయితే ఇంకా ఉన్నారు. సో ఒకళ్ళనే కాదు, చాలా మంది ఉన్నారు ఇంకా. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఏ పార్టీలో చేరకుండా కొంతమంది ఉన్నారు ఇంకా. సో వాళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే మేము దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, మా మనోభావాలను ఆయన దగ్గరికి పంచుకోలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు ఇప్పటికీ మాట్లాడుతున్న సందర్భాలు అయితే చూడొచ్చు. సో అలాంటి వాళ్ళందరినీ కూడా దగ్గర చేర్చుకుని మళ్ళీ పార్టీ బలోపేతం చేసుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అని అంటారు? కాదు, ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు మీరు ఒక నాయకుడిని కలవటానికి వెళ్ళారు అన్న, నేను మీతో 2 నిమిషాలు పర్సనల్గా మాట్లాడాలంటే లేదు మన ఇద్దరం పర్సనల్ మాట్లాడుకోవడానికి లేదు, ఇక్కడ కెమెరామెన్లు ఉండాలి, లేదంటే ఇక్కడ పలానా వాళ్ళ నా చుట్టుపక్కల ఉంటేనే మాట్లాడతాను ఏ నాయకుడు అంటాడా? దాన్ని జనరలైజ్ చేయకండి, ఓవరాల్ గా జరుగుతున్న సిచ్యువేషన్. నేను అది ఇప్పుడు ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా కూడా కలవచ్చు, అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కలవటానికి. ఎయిర్పోర్ట్లో కలిసి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు, వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఫ్లైట్లో టికెట్ పెట్టుకుని ఎంత 5,000 ఉంటుంది కదా, బెంగళూరు నుంచి విజయవాడ, అంతకంటే కొంత 5-6 వేలు ఉంటుంది, అక్కడ మాట్లాడవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు మాట్లాడవచ్చు. అది కూడా రెస్ట్రిక్ట్ చేసేట్టుగా ఈ మధ్య ఎక్కడ లేదు కదా. లేదా జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లిలో కలిసి మాట్లాడవచ్చు. కొంత టైం పట్టొచ్చేమో అక్కడ ఉన్న షెడ్యూల్ ప్రకారం. సో దాంట్లో మధ్యలో ఎవరు అడ్డంకి ఉండరు. అసలు మీకు చెప్తున్నాను, అపాయింట్మెంట్స్ అనేది అక్కడ కేఎన్ఆర్ గారే చూస్తారు, మిగిలిన మీరు అన్న ఏ నాయకులు చూడరు అపాయింట్మెంట్లు. సో కేఎన్ఆర్ గారు అపాయింట్మెంట్, కేఎన్ఆర్ గారు పొలిటికల్ లీడర్ కాదు కదా. సో కేఎన్ఆర్ గారు జగన్ గారికి
ఏదైతే పర్సనల్గా అపాయింట్మెంట్స్ కానీ అన్ని చూసేటట్టు ఉండే కేఎన్ఆర్ గారు. ఉమ్, సో మధ్యలో మీరు ఇంకా పొలిటికల్గా వాళ్ళు ఆపుతారు వీళ్ళు ఆపుతారు అనడానికి ఎక్కడ అవకాశం ఉంది? ఉమ్, కేఎన్ఆర్ గారు అందరికి ఫోన్లు చేసి అన్న పలానా వాడు వస్తా అన్నాడు అపాయింట్మెంట్ ఇవాళ వద్దంటానికి ఉండదు కదా. అవును. సో ఆయనకు తెలిసిన వాళ్ళైతే పెడతారు అపాయింట్మెంట్. తెలియకపోతే సమ్ ఇష్యూ మీద మేము వద్దామని కలుద్దాం అనుకున్నా మేము ఆర్గనైజేషన్ నుంచి వస్తున్నాం లేదా పలానా బీసీ సంఘం నుంచి వస్తున్నాం మా రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే డెఫినెట్లీ పలానా డేట్ పెట్టి రమ్మంటారు. వెళ్ళిపోయిన వాళ్ళని ఏమన్నా మళ్ళీ పార్టీలోకి తీసుకునే అవకాశము, ఆలోచన ఏదన్నా చేసే అవకాశం ఉంటుందా రాబోయే రోజుల్లో అది నేను పార్టీని బలోపేతం చేసే అంశం మీద? అన్న వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మా దగ్గరకు వస్తే బలోపేతం అయిందంటే అది పెద్ద బూత్ అంట. పెద్ద బూత్ అది. వెళ్ళిపోయినాడు వస్తే మా దగ్గరికి ఏం బలోపేతం అవ్వదు. మేము చాలా బలోపేతంగానే ఉన్నాం. వెళ్ళిపోయిన వాళ్ళు వస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలా లేదా ఆయన ఇష్ట ప్రకారం ఆయన నిర్ణయం ఉంటుంది. ఉమ్, సో వాళ్ళు మాట్లాడినటువంటి విధానము కొంతమంది ఏదో సైలెంట్గా తప్పుకున్నాయో అన్ని సిచ్యువేషన్ చూసి డిసైడ్ చేస్తారు లేదని నేను చెప్పలేను ఒక అధికారం. సరే అయితే నేను ప్రతి ఇంకోటి దాంట్లో. అంటాను, మీరు అన్నారు కాబట్టి టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేడా ఏంటంటే ఎవరైనా బయటికి వెళ్తామంటే టీడీపీలో వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తారు, పార్టీలో ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. ఉమ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ బట్టి నేను చూసిన దాన్ని బట్టి వెళ్తే వెళ్ళండి అని వదిలేస్తున్నారు. ఎవ్వరు ఎందుకు ఈ తప్పు- సిచ్యువేషన్? చాలా రాంగ్ సార్. ఉమ్, చాలా రాంగ్. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటికి 3 సార్లు చెబుతారు అన్న నీకేం ఇబ్బంది ఉంది చెప్పు. ఇప్పుడు నువ్వు పార్టీకి ఇన్నాళ్ళు పనిచేసి ఉన్నావు ఓకే ఇదే. ఉమ్, సో ఇది లేదు నీకు అక్కడ ఇబ్బందిగా ఉందా ఇంకో నియోజకవర్గం మారుద్దాం ఉమ్, చూసుకో. నువ్వు పలా నియోజకవర్గం వెళ్ళి పని చేయి లేదా నువ్వు ఇక్కడ ఆఫీస్కి వచ్చి సెంట్రల్ ఆఫీస్లో కూర్చొని పని చేయి. ఇలా సర్ది చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎన్నిసార్లు అడుగుంటాడు సార్ మీరు చెప్పండి. టీవీలోనే 50 సార్లు అలిగుంటారు కదా. చాలా సార్లు చూసి. మరి అలిగి పొమ్మంటే అప్పుడే పొమ్మంటారు కదా. అవును. ఇప్పుడు కూడా మేమేం పొమ్మల్లా ఆయన పోయారు. ఉమ్, సో ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారితో మీరు ఒక 5 నిమిషాలు కలిసి మాట్లాడండి. ఉమ్. మాట్లాడితే ఒపీనియన్స్ అన్నీ చేంజ్ అంటే అవుతాయి. నా ఓవరాల్గా నేను పార్టీలో చేరికలు లేకపోతే పార్టీ బలోపేతం అవుతుందని ఏ రకంగా భావించాలనేది క్వశ్చన్ సార్ ఇక్కడ. జగన్ గారు ఒక్కటే సార్ ఆ, క్లియర్గా ఆయన ఫెయిర్గా ఉంటాడు. అవతలాలను కూడా ఫెయిర్గా ఉండాలని కోరుకుంటాడు. ఈయన ఫెయిర్గా ఉండి అవతలాలు ఫెయిర్గా లేకపోయినా ఆయన ఒప్పుకోడు. ఉమ్, సో ఆయన లేదన్నా మీరు ఇది మార్చుకోవాలని చెప్పారనుకోండి ఓ ఎస్ వింటాడు. ఉమ్, విన్న తర్వాత ఎస్ ఇది కరెక్టే కదా అని ఉంటే మార్చుకుంటాడు కూడా. దాంట్లో దాపరికాలు ఏం లేదు, చిన్న పెద్ద తేడా ఏం లేదు. ఉమ్, సో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక్క తేడా చెప్తానండి. బోషిడికి అని ఇదే పట్టాబంటే చంద్రబాబు నాయుడు 2 రోజులు ధర్నా చేశాడు. 2 రోజులు ధర్నా చేసి అవును. ఏది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వస్తారా ఏం బోషిడికే అంటే తప్ప బోషిడికే అంటే బాగున్నారా అని అర్థం ఉమ్, ఇట్లా సాగదీసి చెప్పారు కదా. కానీ నేను ఇన్ని సంవత్సరాలు డిబేట్ వెళ్ళి ఉమ్, ఏనాడు ఏ రోజు కూడా ఏ బూత్ మాట మాట్లాడలా. నాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది డిఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి డిఫరెన్స్ ప్రజలు ఆలోచించండి. ఉమ్, నేను ఒక అధికార ప్రతినిధిగా నేను అరెస్ట్ అయిన తర్వాత మొట్టమొదటి గంటలో ఆయనకి ఇన్ఫర్మేషన్ తెలిసిన దగ్గర నుంచి వెంకటరెడ్డిని ఏ కేసులో అరెస్ట్ చేశారు ఫస్ట్ ఆయన అడిగింది. ఉమ్, వెంకటరెడ్డి ఏమన్నా తప్పు మాట్లాడా లేదన్నా వెంకటరెడ్డి ఇది పరకామణి కేసుకు సంబంధించి మాట్లాడినటువంటి వీడియో చూపించారు. ఉమ్, ఈ వీడియోలో ఎక్కడ తప్పు కానీ బూత్ కానీ ఏం లేదు కదా. ప్రభుత్వాన్ని పాయింట్ వైజ్గానే క్వశ్చన్ చేశాడు కదా. ఉమ్, దీనికి నోటీస్ ఇచ్చి విచారణకు పిలవాలనుకుంటే నోటీస్ ఏమైనా ఇచ్చారా? ఉమ్. ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్ కానీ ఏం లేదు, తీసుకెళ్లారు. ఎలా తీసుకెళ్తారు? వెంకటరెడ్డి అనే అతను ఒక వ్యక్తి కాదు, మన పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రతినిధి. ఉమ్, మన పార్టీ ప్రతినిధిని అరెస్ట్ చేశారు. వెంకటరెడ్డి తప్పు మాట్లాడుంటే ఖచ్చితంగా నాకు ఆ మద్దతు ఉండేది కాదు. నేను తప్పు మాట్లాడలేదు. జగన్ గారి తర్వాత నేను కలిసిన తర్వాత ఉమ్, ఇవన్నీ ఫాలో అప్ చేశారు జగన్ గారే. ఉమ్, ప్రతి 2-3 గంటలకు ఏమవుతుంది ఏంటి మన నాయకులందరినీ అక్కడ పంపించండి అని డైరెక్ట్గా పెద్దారెడ్డి గారికి అనంత వెంకటరామరెడ్డి గారికి మాట్లాడన్నా మీరు వెళ్ళండి, ఉమ్, మీరు వెళ్తే కొంచెం అంతా ధైర్యంగా ఉంటుంది. సో వెంకటరెడ్డి మీద చిన్న ఎగ్ కూడా అక్కడ వాడటానికి వీల్లేదు. వెంకటరెడ్డిని కానీ రిమాండ్కి వేసేటట్టు సెక్షన్లు ఏదన్నా మార్చాలని ప్రయత్నిస్తే రేపొద్దున ఉమ్మడి అనంతపురం జిల్లా బంద్కు పిలుపునిద్దాం, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిద్దాం. మోడీ గారి దాకా చేరాలి. ఇది వీళ్ళు చేస్తున్న దమనకాండ. మన పార్టీ అధికార ప్రతినిధిని అరెస్ట్ చేస్తారా? ఇది జగన్ గారు మాట్లాడినట్టు మాటలు. తర్వాత రోజు నేను కలిసినాక వెంకటరెడ్డి నువ్వు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు అలానే మాట్లాడు, ఎక్కడ టంగ్ స్లిప్ కావద్దు. 1-2 సార్లు నువ్వు టంగ్ స్లిప్ కావద్దు. ఎవరన్నా నాయకుడు నువ్వు మాట్లాడి తిట్టే అంటాడు, చంద్రబాబు అయితే అంతే అంటాడు నువ్వు ఇంకా గట్టిగా తిట్టని. ఉమ్, కానీ మా నాయకుడు మనం ఒక అధికార ప్రతినిధి హోదాలో ఉన్నాం, టంగ్ ఎక్కడ స్లిప్ కావద్దు. సో జాగ్రత్తగా ఉండు, నీ మీద మళ్ళీ కేసులు పెట్టినా పార్టీ నీకు అండగా ఉంటుంది. సో నువ్వు ఎక్కడా కూడా తగ్గాల్సినటువంటి పని లేదని క్లియర్గా చెప్పారు. మరి ఇంత చెప్పే నాయకుడితో మీరు చెప్పండి సార్,
జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు చేసే దుష్ప్రచారం, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు దుష్ప్రచారం చేస్తారు. అట్లానే ఇప్పుడు నాయకులు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇప్పుడు సరే మోపిదేవి వెంకటరమణ, నేను ఎగ్జాంపుల్ చెప్పాలి, తల్లి పాలు దాగి రొమ్ము గుద్దాడు. నిజంగా ఎందుకు ఆ మాట అంటున్నా అంటే అతను ఎన్నిసార్లు ఓడిపోయాడు సార్? 2014లో ఓడిపోయాడా, 19లో ఓడిపోయాడా? కానీ ఎమ్మెల్సీ ఇచ్చాం, మంత్రి పదవి ఇచ్చాం, మళ్ళీ రాజ్యసభ ఇచ్చాం, జిల్లా అధ్యక్షుడి పదవి ఇచ్చాం. ఏం తక్కువ చేశారండి? ఏది ఓడిపోయిన వాళ్ళకి 151 సీట్లు వచ్చిన తర్వాత కూడా అతను గెలవల. 175లో 151 మంది గెలిచారు, మోపిదేవి గెలవల. అయినా ఆయనకి ఎంత ప్రయారిటీ ఇచ్చాం? మంత్రి పదవి ఇచ్చాం. 150 మందిలో 25 మందిని సెలెక్ట్ చేయాలైతే మంత్రి పదవి ఇచ్చారు. 25 మందిని సెలెక్ట్ చేయడం చాలా కష్టం మంత్రి పదవుల్లో. అట్లాంటిది 23 సెలక్షన్ ఇంకా కష్టం. ఇద్దరు ఒకరిని బోస్ గారిని, అలానే ఒకరిని ఈయన మోపిదేవి గారికి ఇచ్చాం. బోస్ గారు లాయల్టీగానే ఇప్పటికీ ఉన్నారు పార్టీకి, అలానే ఆయన ఎప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా పనిచేస్తారు. మరి ఈ మోపిదేవి గారికి ఇన్ని ఇస్తే ఇప్పుడు మరి ఎందుకు పార్టీ నుంచి వెళ్ళిపోయాడు అంటే స్వార్థం. సో ఇట్లాంటి వాళ్ళు వెళ్ళి బయటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడితే విలువ ఏమైనా ఉంటుందా? సో అవన్నీ మేము పట్టించుకోవాలా? సో ఎవడో ఏదో మాట్లాడుకున్నాయని మనం పట్టించుకోవాలని పని లేదు. బట్ డెఫినెట్లీగా మీరు అడిగిన క్వశ్చన్కి వివరణ ఇవ్వాలి కాబట్టి చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకసారి కలిస్తే ఎవరి ఒపీనియన్ అయినా మారిపోయింది. అరే బయట ఏంద్ర ఎట్లా ప్రచారం చేస్తాను, ఇంత బాగా రిసీవ్ చేసుకుంటారా, ఇంత అద్భుతం అని. ఎందుకు సార్, మీకు తెలిసి ఉంటుంది కదా, సాక్షిలో పనిచేశారు, సో మీకు ఐడియా ఉండి ఉంటుంది. కరెక్ట్. అంటే బయట ప్రాస్పెక్టివ్ వేరుగా ఉంటుంది, వాళ్ళు ఆలోచించే తీరు వేరుగా ఉంటుంది, నాయకులు ఆలోచించే తీరు వేరుగా ఉంటుంది, నిజంగా ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళ తీరు వేరుగా ఉంటుంది, ఆయన ఏంటనే విషయం. సో దాని మీద ఒక క్లారిటీ కోసం, అంతే కదా. సో మీరు కూడా మొన్న వ్యవహారాల్లో కలిశాను 2-3 సార్లు అని అన్నప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు ఏంటనేది కూడా తెలియాలి కదా ఆయన. చెప్పాను కదా, అది నువ్వు ఎక్కడ టంగ్ స్లిప్ గా మాకు మన లీగల్ టీంను పెట్టుకోనికి ఏమైనా డౌట్ ఉన్నా 10 మంది లాయర్లు మన వాళ్ళు నువ్వు టచ్లో ఉండు. సో ఎక్కడ కూడా టంగ్ మాత్రం స్లిప్గా మాకు. బట్ నువ్వు ఎలా ఎప్పుడైతే మాట్లాడుతున్నావో సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు సబ్జెక్టు సటైరికల్ ఉన్నాయి కదా, అలానే వెళ్ళు, దాటి వెళ్ళవద్దు. నిన్ను టెంప్ట్ చేస్తారు, అయినా నువ్వు ఎక్కడ టంగ్. ఇది నాయకుడు చెప్పిన మాటలు సార్. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక నాయకుడు దిశానిర్దేశం ఇంతకంటే గొప్పగా ఉంటుంది. రైట్, ఓకే. ఇక కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ మధ్య కాలంలో వేస్తున్న కొన్ని బాణాల గురించి కొంచెం మాట్లాడతాను. జగన్ ఏ ప్రశ్న అడిగినా కూడా అసెంబ్లీకి రండి సమాధానం చెబుతామని ప్రభుత్వం అంటుంది. సార్ అసెంబ్లీకి వెళ్తే ఏమన్నా ఇబ్బందా? ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే వాళ్ళకి ఏమైనా ఇబ్బందా? అవకాశం ఉందా అసలు వెళ్ళే అవకాశం? వాళ్ళకి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే వాళ్ళకి ఏమైనా ఇబ్బందా? అందుకనే ఇవ్వటం లేదా? 11 మందితో ప్రతిపక్షం ఇవ్వాలనంటే ఒకటున్న ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వచ్చు. ఎందుకంటే అపోజిషన్, అధికార పార్టీ రెండే ఇక్కడ ఉంటాయి. అధికార పార్టీలో 3 పార్టీలు ఉన్నాయి. ఈ 3 పార్టీలు ఎవరన్నా తప్పుకొని అంటే ఇప్పుడు హైయర్ సీట్లు కలిపే కదా ఇప్పుడు కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. అందుకని అసెంబ్లీలో ఉన్న 4 రాజకీయ పార్టీలు, 4లో 3 రాజకీయ పార్టీలు ఒక పక్షంలో ఉన్నాయి, మిగిలిన రాజకీయ పార్టీ ఒకటే ఒక పక్షంలో ఉంది. ఉన్నప్పుడు ఆ ఒక పక్షానికే కదా ప్రతిపక్షం. దానికి కొంత నామ్స్ ఉంటాయి కదా, ఇంతమంది ఉంటే కనుక మేము ఇస్తాం అంటారు కదా. నామ్స్ ఏం లేదు సార్, ఇప్పుడు ఇన్ని సీట్లు రావాలనే నామ్స్ అక్కడ ఏం లేవు. ఓకే. సో రాజకీయ పార్టీల్లో మీరు అన్నట్టు 3 సీట్లతో కూడా ఢిల్లీలో బీజేపీ అపోజిషన్ హోదా ఇచ్చారు. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ నడిచినప్పుడు మరి ఎట్ట ఇచ్చారు 3 సీట్లకి? ఇక్కడ సీట్లు లెక్కే ఉండదు. సో పార్టీల లెక్కలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఈ పార్టీలో సపోజ్ మాకంటే ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు వేరే ఉన్నారనుకోండి, వాళ్ళకి వచ్చి అపోజిషన్ హోదా. సో ఇప్పుడు వాళ్ళు అపోజిషన్ ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ కదలరా సార్? అపోజిషన్ హోదా ఇస్తే మనకు అసెంబ్లీలో మైక్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక ఎమ్మెల్యేకి మైక్ రాదు, రోజు రాదు, ఎప్పుడో 4-5 రోజులకు ఒక రోజు వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఎంత సేపిస్తారు? నా నియోజకవర్గ సమస్యల గురించే మాట్లాడాలి. అది 1 నిమిషమో 2 నిమిషాలు ఉంటుంది, 5 నిమిషాలు వేసుకోండి. అప్పుడు ఇంకేముంటుంది అసెంబ్లీలో, వచ్చి కూర్చొని వెళ్తాం తప్ప. సో అందుకని మేము అపోజిషన్ హోదా ఇవ్వండి. మీకెందుకు భయం అపోజిషన్ హోదా? 164 మంది ఉన్నారు అక్కడ, 11 మందిని చూసి ఎందుకు భయపడుతున్నారు? అపోజిషన్ హోదా ఇవ్వండి, తెలుసుకుందాం అసెంబ్లీలో. ఆయన మీరేట బెదిరిస్తున్నారు కాబట్టి వాళ్ళు అపోజిషన్ హోదా మేము అడుగుతుంది ఏంటి? మాకు అపోజిషన్ హోదాకి ఇచ్చే గన్మెన్లు ఇవ్వండు, లేదంటే వాటికి సంబంధించిన ఫెసిలిటీస్ ఇవ్వండు, ఈ అడగట్లా. మేము మైక్ ఇవ్వండి, ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చేటటువంటి మైక్కి సంబంధించి అడుగుతున్నాం. రైట్, దానికోసం స్టేటస్. సరే, లేటెస్ట్గా తెలంగాణకు సంబంధించి నేతల మీద, తెలంగాణ వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. వీళ్ళు వచ్చి ఇక్కడ దిష్టి కొట్టబడ్డే, అటు మా కోనసీమలో మొత్తం చెట్లన్నీ కూడా లేచిపోయినాయి, సో వీళ్ళ దిష్టి తగిలింది నాకని చెప్పి మాట్లాడుతున్నారు. సరే, తెలంగాణకు సంబంధించి వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడుతున్నారు అనుకోండి. అసలు ఆ రకంగా ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందని అంటారు?
రాష్ట్రాల మధ్యన ఏనాడు కూడా ఇట్లాంటి చిన్న చిన్న గొడవలు లేవు కదా. నేను తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకి, నాయకులకు ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఉమ్. అన్న వదిలేయండి మెంటలాడి గురించి మీకెందుకు? అలా. ఒక ఆయనకేమో మెంటల్ సర్టిఫికేట్ ఉంది, ఎమ్మెల్యే అయ్యాడు. ఉమ్. ఇంకో ఆయనకేమో సర్టిఫికేట్ లేకుండా ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకు మీకు ఆయన గురించి? ఆయన ఏదో పిచ్చివాగుడు వాగాడిని వదిలేయండి. లేకపోతే ఎవడన్నా ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి నిజంగా ఇట్లా మాట్లాడతారు సార్, మెంటల్ ఎక్కినాడే మాట్లాడతాడు. ఉమ్. పిచ్చోడు తప్ప ఎవరిని ఇట్లా వాగుతారా సార్? మీరు చెప్పండి. ఒక ఉప ముఖ్యమంత్రి ఏదైతే ఇక్కడ ఏదైతే కోనసీమకి దిష్టి తగిలింది, ఇక్కడ తెలంగాణలో వచ్చి దిష్టి పెట్టారు, ఎవడన్నా దిమాకుండి మైండ్ ఉన్నాడు మాట్లాడతాడా? అందుకని వదిలేయమంటారు తెలంగాణ వాళ్ళని. ఆయన ఏదో పిచ్చెక్కి వాగాడు అని తెలంగాణ లైట్ ప్రజలకు తీసుకోండి. క్షమాపణ చెప్పమని లేదంటే అడుగుతున్నారు ఎర్రగడ్డకు ఒక్కొక్కళ్ళు. ఆయన ఇప్పుడు మనం ఎంత కాదనుకున్నా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది ఈ రోజున. సార్ ఆయనలు మాట్లాడకూడదు సార్. ఆ. ఏం చేయాలి? మీరు తెలంగాణలో ఉంటున్నారు, ఎక్కడ ఉప ముఖ్యమంత్రి మాదాపూర్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చిరండి. మీరు తప్పు మాట్లాడారు, క్షమాపణ కోరమని. లేదంటే మన ముఖ్యమంత్రి గారిని అడగమనండి. ఇక్కడ మంత్రులు అడుగుతున్నారు ఇప్పుడు. అది ఇంకా ముఖ్యమంత్రి కూడా మాట్లాడాలి కదా. ఉమ్. తెలంగాణ ప్రాంతం ఇప్పుడు సార్ నేనేమంటున్నాను, ఓ ప్రాంతం అది ఎవరైనా మనం విడిపోవాలని కోరుకోవాలా, బట్ రాజకీయ దానిలో విడిపోయాం. ఉమ్. కానీ అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం. ఈరోజు హైదరాబాద్లోనే అనేక మంది కలిసి ఉన్నారు. ఎక్కడా కూడా ఈ 10 సంవత్సరాల్లో హైదరాబాద్లో ఎటువంటి డిస్టర్బెన్స్ వాతావరణం లేదు. ఆంధ్రప్రదేశ్ పౌరుల మీద కానీ ఆంధ్రప్రదేశ్ వ్యాపారాల మీద కానీ లేవు. అంతవరకైతే ఎప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశమే. పక్క రాష్ట్రంలో మనం మొన్న ఉన్న అనిరుద్ధ్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతూ జడ్చర్ అదే సార్. ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ ఈ రోజు పవన్ "మీరు వచ్చి కళ్యాణ్ ఇన్ని చేసుకుంటున్నాం, మేము ఎవరన్నా ఒక మాట మాట్లాడామా అని అన్నారు. నిజమే కదా. ఇన్నాళ్ళుగా కొంత జరుగుతున్నప్పుడు ఇక్కడ అంతా అందరూ వచ్చి ఇక్కడ వ్యాపారాలు ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి వ్యాపారాలు చేసుకుంటున్నప్పుడు అదే ఈ రకమైన మాటలు ఎందుకు మాట్లాడారు, తప్పు కదా ఇట్లాంటి ఇప్పుడు- మాట్లాడడం అని అంటున్నారు. ఇప్పుడు ఈయన ఉంటుంది ఎక్కడ ప్రజెంట్. ఇప్పుడు ఏంటి? తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి దిష్టి పెట్టారంటే అది దిష్టి పెడితే పవన్ కళ్యాణ్ పెట్టాలిగా. ఈ రోజు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వస్తున్నాడు కదా. పవన్ కళ్యాణ్ ఇల్లు ఎక్కడ ఉంది? తెలంగాణ, హైదరాబాద్, మాదాపూర్. అడ్రస్ మాదాపూర్, ఏదైతే హైదరాబాద్, కేర్ ఆఫ్ రాష్ట్రం తెలంగాణ. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉంది? జూబ్లీ హిల్స్, హైదరాబాద్, తెలంగాణ. లోకేష్ నివాసం ఎక్కడ? సేమ్. మరి వీళ్ళు కదా తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళి దిష్టి పెడుతుంది. రెండు అసలు ఆంధ్రప్రదేశ్ నాశనాన్ని కోరుకుంటుందే ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ కోరుకునే కదా 99 పైసలకి భూములు అమ్మేసి సంపద అంతా దోచిపెట్టడం. ఉమ్. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ పత్రికలు, మా ఆంధ్రప్రదేశ్ మీద విషం నిమ్మే పత్రికలు ఎక్కడ ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో నడుస్తున్నాయి. ఉమ్. మరి వీళ్ళు నాకు తెలిసి తెలంగాణలో ఉన్న ప్రజానేకం ఎవరో ఎప్పుడూ ఏం దిష్టి పెట్టరు సార్. ఉమ్. ఈ షోకాల్ లీడర్లు ఎవరైతే పవన్ కళ్యాణ్ వీళ్ళు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చి దృష్టి పెడుతున్నారు. అది చెప్పాడు కన్ఫ్యూజన్లో. ముందు అదన్నా తెలుసాలి. సరే, సంపద సృష్టిస్తాం, అభివృద్ధి చేసి చూపిస్తాం అని చెప్పిన కూటమి ప్రభుత్వం ఎంత సంపద సృష్టించింది? మంగళవారం ఏం మంగళవారం అభివృద్ధి సంపద, చేసింది? ఉమ్? మంగళవారం సంపద సృష్టి. అదేంటి? అంటే మంగళవారం అప్పుల వారం. ఓకే. అప్పుల కోసం చంద్రబాబు నాయుడు గారు క్యూలో పరిగెత్తి అందరికంటే ముందెళ్ళి తెచ్చుకుంటున్నాడు. ఉమ్. మరి అదే కదా సంపద సృష్టి. 18 నెలల కాలంలో 2.5 లక్షల కోట్లు అప్పు అయింది. అప్పు అయితే సంపద ఎక్కడ సృష్టించినాడు చెప్పండి? ఈ రోజు కూడా మీరు పత్రికల్లో చూస్తుంటారు, జిఎస్టీ డమాల్ 7% పడిపోయింది లాస్ట్ నవంబర్కి, ఈ నవంబర్కి చూసుకుంటే. ఉమ్. ఏడండి సంపద సృష్టించేది? సంపద సృష్టి తప్పులు ఎందుకు చేస్తాం? ఉమ్. 18 నెలల కాలంలో 2.5 లక్షల కోట్ల అప్పు అంటే బాకీ. గంటకి 20 కోట్ల అప్పు. అంత బాకీ మన ఎవరు? ఇంటర్వ్యూ టైంలో 20 కోట్లు ప్రభుత్వం అప్పు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాస్ట్లీ అవర్ అబ్బో. రోజుకి 460 470 కోట్లు ఒక మెడికల్ కాలేజ్ వచ్చేసింది. డబ్బులు లేవు మెడికల్ కాలేజీలు కట్టడానికి అంటారు. మరి అప్పులు చేసి ఏం చేస్తున్నారు? సంపద సృష్టి లేదు కానీ అప్పులను ఎలా తీసుకురావాలని అనంతరం పెద్ద సృష్టికర్త అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. 18 నెలల్లో ఇంత గొప్పగా అప్పులు తెచ్చిన ముఖ్యమంత్రి ఎవడో ఉండడు. మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికలు చూస్తుంటారు. ఇక్కడ ప్రతిపక్షం కేటీఆర్ గారు బీఆర్ఎస్ బాకీ కార్డులు అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఎంత బాకీ పడ్డారు ఏంటి అని చెప్పి బాకీ కార్డులు చూపించారు అవును, కదా. అలాగే మీరు కూడా ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు కదా అక్కడ. చేస్తాం సార్. అంటే టైం ఉంది. ఆ. ఇప్పుడు నిరుద్యోగ భృతి ఉంది. ఉమ్. ఒక్కొక్క నిరుద్యోగికి నెలకు 3,000 చొప్పున 18 నెలలు 18 మూళ్ళు. సో అంటే 18 మూళ్ళు అంటే 8 మూళ్ళు 24, 54,000 ఇవ్వాలి. ఉమ్. ఒక్క నిరుద్యోగి 54,000 బాకీ అవును. 18 నెలలుగా. సో ఇట్లా రైతుకి ఎంత బాకీ ఉన్నారు, అప్పుడు ఎగ్గొట్టింది ఎంత, సో ఇప్పుడు కోత విధించింది ఎంత, ఇవన్నీ చేస్తాం. ఉమ్. డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఉంటుంది. వైఎస్ఆర్ బాకీ కాంగ్రెస్ పడ్డారు, ఎంత బాకీ పడ్డారు అని చెప్పి మాట్లాడారు ఇక్కడంతా కూడా. ఎంత మోసం చేశాడు ఎంత అని మోసం వెళ్తాం. చేసి- ఓకే. మీరు మోసం ఒక్కొక్కరిని ఎంత మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్ని మోసం లక్షల అంటే రూపాయలకు మోసం గుర్తొచ్చింది. చేశాడు. అమరావతి వ్యవహారానికి సంబంధించి మళ్ళీ ఒక 15,000 ఎకరాలు మళ్ళీ మేము ప్రొక్యూర్ చేసుకోవాలని అనుకుంటున్నాం. 20,000 ఎకరాల వరకు సబ్జెక్ట్ టు కరెక్షన్.
ఎందుకు అవి మళ్ళీ ఎందుకు తెచ్చుకోవాలనుకుంటున్నారు? అది రెండో దశ. రెండో మూడో దశలో? దశ కూడా ఉంటుంది. మూడో దశ నా అవతల తడదాకా వెళ్తాడు అవసరమైతే. ఇక్కడ ల్యాండ్లు లేకపోతే పక్క రాష్ట్రాలను కూడా అడుగుతాడు ల్యాండ్ పూలింగ్‌కి. మెంటల్ ఎక్కిన నిర్ణయాలు కాక ఏంటి? మరి ఇచ్చిన 33,000 ఎకరాలు ఏమైనాయి? చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటకి ఆయన నిలబడతాడు ఏ రోజన్నా. ఆయన ఏం చెప్పాడు? ఒక రాజధాని నిర్మించాలంటే ఉమ్, ఇది ప్రపంచ స్థాయి రాజధాని. అందుకని ఒక 50,000 ఎకరాలు కావాలి. ఉమ్, అందుకని 34,000 ఎకరాలు ల్యాండ్ పూల్ చేస్తున్నాం. 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. 54,000 ఎకరాల్లో మహానగరం వస్తాయి. ఒక్క నగరం కాదు 9 నవనగరాలు అన్నాడు. ఇట్ట తిప్పి ఇడ్లీ పాత్ర వంగినట్టుగా, కుక్కర్ పాత్ర పడుకున్నట్టుగా. ఇప్పటికీ అదే గ్రాఫిక్సే కదా. కొద్దిగా ఉన్న మార్చాడు, వంగిచ్చి అటు ఇటు. అంతమించి ఏం లేదు కదా. కాకపోతే అప్పుడు మామూలు టెక్నాలజీ చేశారు, ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో పెడుతున్నాడు ఉమ్. గ్రాఫిక్స్. అంతమించి ఏమైనా పెట్టాడా? అప్పుడు నువ్వు చెప్పింది ఏంటి? ఇది మహానగరం అవ్వాలంటే 50,000 ఎకరాలు సరిపోయింది అన్నావు. 9 నవనగరాలు అన్నావు. ల్యాండ్ కూడా అలాట్ చేసావు. స్పోర్ట్స్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, మీడియా సిటీ ఏదో పెట్టావు 9 నవనగరాలుగా. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు? ఈ 50,000 ఎకరాలతో ఇది మున్సిపాలిటీ కంటే కాదు, ఇది మహానగరం అవ్వాలంటే ఇంకొక 50,000 ఎకరాలు కావాలి అంటున్నాడు. అంటే 1,00,000 ఎకరాలు అంట. ఎక్కడి నుంచి వస్తాయండి? ఏముంది సార్ దోచుకోవడానికి? లేదా రైతులను బెదిరిస్తారు, లాక్కుంటారు. ఇటు పక్కకు వస్తే గుంటూరు, ఇటు పక్క వస్తే విజయవాడ. ఆ చుట్టుపక్కల పెద్ద పరిమి అన్ని తీస్తున్నారు మొత్తం. ఆ, ఆ పక్కనంతా సేకరణ. ఆ. అసలు నేనేమంటున్నాను, ఇప్పుడు రాజధాని అనే దాన్ని ప్రభుత్వం నిర్మించేది కేవలం 4-5 బిల్డింగ్లే కదా. దీనికి డబ్బులు ఎందుకు? ఉమ్, ల్యాండ్ అలొకేషన్స్ ప్రభుత్వం చేసిద్దా? ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కోరా వాళ్ళు? కాదు సార్, ఇప్పుడు మనం ఏమన్నా కంపెనీకి రావాలనుకుంది, అప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది కదా. అవును. భూసేకరణ చట్టం ప్రకారం 2.5 రెట్లు ఎక్కువ ఇచ్చి తీసుకుంటారు కదా. దీనికి మళ్ళీ ప్రభుత్వం సేకరించేది ఏంటి అంటే ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ 2 ఇది. ఉమ్, అంటే ఇక్కడ ఆల్రెడీ ముందు భూములు కొనుగోలు చేసి పెట్టారు. మళ్ళీ ఏది వీళ్ళు అధికారంలోకి రాగానే భూములు కొనుగోలు చేసి పెట్టి మళ్ళీ ఇప్పుడు దాని ల్యాండ్ పూలింగ్లోకి తీసుకొని మళ్ళీ బెనిఫిట్ పొందాలి. ఏం అభివృద్ధి చేయట్లేదని అంటే మొన్న 13 బ్యాంకులు వచ్చి అక్కడ శాఖలు ఏర్పాటు చేస్తున్నాయని చెప్పి డైరెక్ట్గా నిర్మలా సీతారామన్ గారు వచ్చి అక్కడికి వచ్చి ఓపెనింగ్ చేసి వెళ్ళారు కదా. మీకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ బాగా తెలుసు కదా. తెలుసు. జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్కడ తీసేసి బంజారా హిల్స్లో పెడితే ఏమైంది? శాఖ కొత్తగా వచ్చినట్ట? లేదుగా. అదే ఇక్కడ తీసుకొచ్చి పెట్టినట్టు కదా. ఇవన్నీ ఆల్రెడీ విజయవాడలో ఉన్నాయే కదా. ఈ బ్యాంకులన్నీ విజయవాడలో ఉన్నాయి. దానికి మీరు అమరావతికి రండి, ఇక్కడ ల్యాండ్ అలొకేట్ చేస్తా అంటున్నారు. దానికి ఏమైందంటే భూమండలం ఏమన్నా భద్రైపోయిందా? మరి దానికి మరి ఆవిడ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఉన్నారుగా కూటమి ప్రభుత్వంలో. పెద్ద తెలుగు ఆమె కదా, పిలిస్తే రావాలి కదా. ఆర్థిక శాఖ మంత్రి కదా, బ్యాంకులతో రిలేటెడ్ ఆమె కదా, కన్సల్ట్ మంత్రి కాబట్టి పిలిచారు, వచ్చారు. ఆమె ఒక మాట చెప్పింది, ఏడంతా కూరగాయలు పండ్లు ఇవన్నీ బాగా పండుతాయి, అవును. ఇది మనం చూడాలి ముందు, దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలని. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దానికి విరుద్ధంగా ఆ 3 పంటలు పండే భూముల్ని, ఆ కూరగాయలు పండేటటువంటిదో, ఆ పూలు పండేటటువంటియో, ఆ భూములన్నింటినీ నాశనం చేస్తున్నాడు కదా. అంటే వాళ్ళు దాన్ని ఒప్పుకోవట్లేదనే కదా. నిర్మలా సీతారామన్ గారు దాన్ని వ్యతిరేకించారని చూడాలి కదా. రెండోది విజయవాడలో తీసుకొచ్చి అమరావతిలో పెట్టయితే అమరావతి డెవలప్ అయిపోయిందంటే ఎట్లా? అంటే విజయవాడ నాశనం చేయాలనే చెప్పే కదా. జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్ మారితే కొత్తగా వచ్చేసిందంటే ఎట్లా? ఈ నుంచి అక్కడ మారింది అంతే, అంతమించి ఏం జరిగింది? సో అందుకనే మీరు అమరావతి మీద ఆ రకమైన స్టాండ్ తీసుకున్నారు కదా సార్. ఒక్కటి ఏంటంటే మన పరిస్థితి ఏంటనేది మనం చూడాలి. ఇప్పుడు మన స్థాయికి మించి మనం అప్పులు చేస్తే ఏమైంది? ఇబ్బంది పడతాం, అదైతే దివాలా తీయాలి. సేమ్ రాష్ట్ర పరిస్థితి కూడా అదే అయింది. ఇప్పుడు 3 రాజధానుల స్టాండ్ మీద మీరు ఇంకా కట్టుబడి ఉందా? సార్ ఒకటి, మేము 3 రాజధానులు స్టాండ్ అనేది అధికారంలో ఉన్నప్పుడు మేము నిర్ణయం తీసుకున్నాం, కోర్టులకు వెళ్ళారు అది. సో దాన్ని అడ్డుకున్నారు, ఓకే, దాని వరకు అయిపోయింది. 3 రాజధానులు అన్నప్పుడు కూడా మేము అమరావతి రాజధానిగానే ఉంది ఒకటి, దాంతోపాటు 2 ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నాం. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పేరు మార్చేదానికి 3 ప్రాంతీయ మండలం అంటున్నాడు. ప్రాంతీయ మండలి మేము 3 రాజధానులు అన్నా ఆయన 3 ప్రాంతీయ మండలం అంటున్నాడు. డిఫరెన్స్ ఏముంది? మేము కర్నూలు అన్నాం, ఆయన తిరుపతి అంటున్నాడు. మేము విజయవాడ ఏదో అమరావతి అన్నాం, ఆయన దాన్ని విజయవాడ అమరావతి అన్నాడు. ఉత్తరాంధ్ర గేటు వైజాగ్గానే ఉంది. సో పేర్లే మారినాయి. ఏది ప్రాంతీయ మండలం అన్నా 3 రాజధానులు ఒకటే కదా. అంటే ఇప్పుడు తత్వం బోధపడిందని అనుకోవాలా సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అభివృద్ధి చెందేటటువంటి, అత్యంత వేగంగా అభివృద్ధి చెందేటటువంటి నగరం ఏదన్నా ఉందంటే అది వన్ అండ్ ఓన్లీ విశాఖ. దీన్ని ఎవరో కాదనలేరు. సో విశాఖకే ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది. అందుకే గూగుల్ అక్కడికి వస్తుంది కదా. అదాని, నాట్ గూగుల్. మీరు కూడా మళ్ళీ పొరపడుతున్నారు. ఓహో, పేరు మార్చారు అంతే. అమ్మ ఒడి తల్లికి వందనం ఎట్లా అయిందో అదాని డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ అయింది. ఓహో, అదాని ప్లస్ గూగుల్ ప్లస్ ఎయిర్టెల్ ఈజ్ ఈక్వల్ టు డేటా సెంటర్. దాన్ని మొత్తం నిర్మించేది అదాని, పర్యవేక్షించేది మొత్తం అదాని, దాంట్లో ఆ డేటాను స్టోర్ చేసేది గూగుల్, నెట్వర్క్ ఇచ్చేది ఎయిర్టెల్. దాని పేరు మార్చేసి
గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అంటున్నాడు. అవును. అంటే వీళ్ళకి పేర్లు మార్చడం పక్కింటికి వెళ్ళి వాళ్ళకి పేర్లు పెట్టాలి అలవాటే కాబట్టి క్రెడిట్ చోరీ అనమాట. ఉమ్. రైతు భరోసా అన్నదాత సుఖీభావ ఎట్లా అయిందో, వాహన మిత్ర ఆటో వాళ్ళ సేవలు ఎలా అయిందో, మత్స్యకార భరోసా మత్స్యకార సేవలు ఎలా అయిందో, సేమ్ అదాని డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ అయింది. ఉమ్. ఫర్దర్ చేంజ్ అన్నట్టు నేమ్ అంతే, నేమ్ చేంజ్ చేశారు, అంతమించి ఏం లేదు. అందుకనే కదా మన ఆయన కరణ్ అదాని పెట్టుబడుల సదస్సులో క్లియర్గా చెప్పాడు, మేము గూగుల్ అంతా కొలాబరేట్ అయ్యి చేస్తున్నాం ఇది ఉమ్. అని. అప్పుడు మొహం మాడిపోయింది. సో రేపు పొద్దున భవిష్యత్ నగరం విశాఖే. ఉమ్. సో ఈయన అమరావతిలో ఏంది రోజు నీళ్ళు తోడిపోయిన తప్ప ఏం కనపడుతుందండి. మొన్న కూడా ఎవరో అన్నారు నీళ్ళు ఎత్తి తోడుకోవటం తప్పితే ఆ కాంట్రాక్టర్ నిజంగా అదృష్టవంతుడు. అనుకున్నాను. ఉమ్. ఆ కాంట్రాక్టర్ రోజు పనే కదా, అవును. రోజు నీళ్ళు వర్షం పడుతుంది 2 రోజులకు రోజు తోడతాం ఎత్తడం తోడతాం పోయటం. సో ఇదే జరుగుతుంది. సో ఆమె మీరు సినిమా ఆమె ఎవరు కమీడియనా, మీరు కలలు కన్న అమరావతి అయితే గనక అమరావతిని మీరు రాజధానిగా మీరు ఒప్పుకోలేదు కానీ అమరావతిగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చిన టీడీపీ ఈ రోజున మళ్ళీ అధికారంలోకి వచ్చింది. సార్ అట్లా అనుకుంటే అమరావతి రాజధాని అని డిసైడ్ చేసినాక అదే ప్రాంతంలో ఎమ్మెల్యేగా కూడా ఎందుకు గెలవాల టీడీపీ 2019లో? మీరు చెప్పండి. ఉమ్. మేము 3 రాజధానులను ఓడిపోయామన్నారు, ఓకే. మరి అమరావతి రాజధాని డిసైడ్ చేసి తెలుగుదేశం పార్టీ మాకంటే ముందు ఓడిపోయింది కదా. 3 రాజధానులు అన్న తర్వాత మళ్ళీ మీరు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది కదా. సార్ ఒక్క మాట నేను చెప్తాను, ఎప్పుడైనా సరే ఒక నిర్ణయం జరుగుతున్నప్పుడు ఆ నిర్ణయం పూర్తిగా చూసిన తర్వాత మనం మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళు అమరావతిలో ఇవన్నీ చేస్తున్నామని చెప్తున్నారు. 40,000 కోట్లు ఆల్రెడీ అప్పులు తెచ్చారు. 40,000 కోట్లు అంటే ఎంత డెవలప్మెంట్ చేయొచ్చు మీకు తెలుసు. ఇది చూద్దాం ఈ 3-4 నెలల్లో 3-4 ఏళ్లలో ఈ 3-4 ఇయర్స్లో ఏమైద్దని చూద్దాం, దాని తర్వాత మాట్లాడదాం. అయినా అప్పుడు గెజిట్ తేలేకపోయారు. ఏందండి వీళ్ళు మాట్లాడేది? అమరావతి రాజధాని గెజిట్ ఉంది అప్పటికి. లేదు. 18 నెలలుగా ఏ గుడ్డిగాడితే పళ్ళు తవ్వుతున్నారు వీళ్ళు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రి, 22 మంది క్రిమినల్స్ క్యాబినెట్, పైన వీళ్ళే కింద వీళ్ళే. అమరావతి గెజిట్ తేలేరా? సెల్ ఫోన్ కనిపెట్టినాడు అమరావతికి గెజిట్ తేలేడా? హైదరాబాద్ బిర్యానీ తెచ్చినాడు అమరావతి గెజిట్ తేలేడా? మోందా తుఫాన్ యాగిర్ తన్ని తెలంగాణ మీదకి వదిలినాడు అమరావతి గెజిట్ తేలేకపోయాడా? తొందర తెమ్మనండి సార్, అదే అడుగుతున్నారు రైతులు. తుఫాన్నే తలదన్నాడు, మోందాని మోకరిలించినాడు, ఇదేంద్ర గెజిట్ తేలేకపోయాడని అదే అంటున్నారు. సంపద సృష్టించలేడా? సో ఇవన్నీ వినటానికి కామెడీగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు మనకంటే ఎక్కువ కామెడీ చేస్తాడు కాబట్టి మనం ఆయనతో పోలితే తక్కువే, ఇదైతే చెప్పచ్చు. రైట్. ఇంకా ఎక్కువసేపు చేయదలుచుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెంకటరెడ్డి గారు. రైట్ సార్.